వైకుంఠేతు పరీలోకే శ్రీయాసార్థం జగద్గతికి ఆస్తే విష్ణు సంఖ్యాత్మా భక్తైః భాగవదేశక உய்யநினைவுண்டாகில் உங்குருக்கள் தம்பதத்தே வையம் அன்புதன்னை இந்த மாநிலத்தி மெய்யுரைக்கேன் பையரவில் மாயன் பரமபதம் உங்களுக்காம் கையிலங்கு நெல்லிக்கனி. ఈ భాసురం అనేది ఉపదేశ రత్నమాలలో 62 పాసురం. ఈ పాసురంలో ఆచార్యుడి మీద మనం ప్రేమ పెట్టుకున్నామంటే, ఒక అభిమానం పెట్టుకున్నామంటే, ఆ అభిమానం వల్లనే మనకి పరమపదం నాకు ఎట్లా ఉంటుంది, ఉసిరికాయ చేతిలోకి వస్తే ఎట్లా ఉంటుందో ఆ ప్రకారం ఆ పరంపదం అనేది శ్రీవైకుంఠం అనేది మనకి చేతిలో దొరికినట్టు ఉంటుంది. దానికి ఏం చేయాలా? చాలా పెద్దదైంది అది. చాలా ప్రయత్నం చేయాలంటే ఏ ప్రయత్నం చేయాల్సిన లేదు. ఆయన మీద ఒక ప్రేమే పెట్టుకోవాలా. అది ఇది ఈ ఆచార్య దగ్గర ఉంగురుక్కల్ అని చెప్పాడు. అది మనం ఉదయం దాంట్లో ఉయ్య నిలైవుండాగల్ ఉంగురుక్కల్ తంపదత్తే వయ్యం అందు అంతవరకు చూసాము. అయితే ఆ ఆచార్యుని ఆ తిరిమేని ఆయన శరీరం అనే శబ్దం చెప్పకూడదు, అయినా కూడా మనకు అర్థం కావాలని చెప్పి అలా చెప్పండి. ఆ తిరిమేని మీద మన అపారమైన ఒక ప్రావణ్యం, ఒక ప్రేమ పెట్టుకోవాలంట, భక్తి పెట్టుకోవాలి. ఎందుకు స్వామి? మాకు కూడా శరీరం ఉండదు, ఆయనకి శరీరం ఉండదు. అప్పుడు ఈ శరీరానికి ఆ శరీరం ఏంటంటే అది లాస్ట్ శరీరం. ఇప్పుడు మాది లాస్ట్ శరీరం కదా, శరీరమే. సందేహం ఎప్పుడు ఆచార్య సంబంధం తీసుకున్నామో, ఆయన దగ్గర ప్రేమ పెట్టుకున్నామో, మనకు కూడా లాస్టే. అయినా కూడా ఈ లాస్ట్ శరీరం అనేది ఆ శరీరం ద్వారా ఆయన్ని సేవించిన తర్వాత కానీ ఇది లాస్ట్ శరీరం ఒక స్థితికే వచ్చింది. లేకపోతే ఆ స్థితికి ఈ శరీరం రాదు. ఇది కళా శరీరం ఒక భావానికి వచ్చిందంటే, ఇది కళా శరీరంగా ఉండే ఆచారుడు ఆ శరీరం ద్వారా ఇది దొరికింది. ఆ శరీరానికి ఏం పేరు? విమల చరమ విగ్రహం అంటారు. విమల చరమ విగ్రహం అంటే ఆచార్యుడు మళ్ళా పుట్టబోతాడా? లేదు. ఎప్పుడు ఆయన 74 సింహాసనాలు ఆ పరంపరలో వచ్చాడో, ఆ రామానుజుల అనుగ్రహం వల్ల డైరెక్ట్ గా ఆయన పోతాడు. దీనిగా మంగవొట్టు ఆళ్వార్ చెప్తున్నాడు. మంగవొట్టు ఉన్ మామాయే తిరుమాడిరిన్ షోళమేయ நங்கல்கோனே யானே நீயாகி என்னை அளித்தானே பொங்கைம்புலனும் பொரியைந்தும் அர்மேந்திரியம் ஐம்பூதம் ఎంగుం ఉయ్యిరో ప్రకృతి మహానాంకారం అనంగలం. ఈ శరీరంలో నీ ప్రయాస పెట్టబాక, ప్రేమ పెట్టబాక. ఎవరు? ఆళ్వారు వచ్చి భగవంతుడు ఉపదేశం చేస్తున్నాడు శ్రీమన్నారాయణకి. ఆయనకి శ్రీమన్నారాయణకి ఆళ్వారిని ఈ శరీరంతో తీసుకుపోవాలని. అదేంది? భగవంతుడా ఈ శరీరం వద్దుని మొదట పాత్రం చెప్తున్నాను. నీర్మై నియామురామై. ఈ శరీరం అచిత్తుది. ఈ శరీరం వల్లనే నాకు ఇంత ప్రాబ్లం, ఇది అక్కర్లేదు, ఇది నేను వదిలేసాయి అని ఆళ్వారు చెప్తున్నది. ఆళ్వారు అట్లా కాదు. ఈ శరీరం కదా తిరువాళ్వడి సేవించింది, ఈ శరీరం కదా తిరువిరుత్తం తిరువాసరియం పెరియ తిరువందాది ఇదన్నీ సేవించింది, ఈ శరీరం కదా ఎన్ని జనాల్ని ఎంత భక్తులుగా చేసింది. అప్పుడు ఈ శరీరంలో ఎందుకంటే జరుగుకుంటే అట్లాంటి శరీరాన్ని తీసుకుపోవాలి శ్రీవైకుంఠానికి. అప్పుడు శరీరం మీద అంత ప్రేమ. ఎందుకంటే మనకి సామాన్యంగా శ్రీవైకుంఠంలో ఉండి అక్కడ ప్రేమ బాగా దొరికిందండి, నాకు జ్ఞానం చాలా ఉందంటే అది పెద్ద గొప్పతనం లేదు. ఇప్పుడు ఒక పిల్లలు 95 మార్క్స్ తీస్తున్నారు, ఆయనకు 97 మార్కుగా చేయించాడు ఆ అధ్యార్థి. అది పెద్ద ఇది సమస్య లేదు. అదేం స్వామి 35 ఉండి మార్కు తీసుకున్నని 80 తీయించాల. అదే ప్రకారం ఈ లోకంలో ఇంత జ్ఞానంతో ఆళ్వారు ఉన్నారు కదా. ఇది చీకటి ఇరుడు ధర్మ జ్ఞానం. పరంపదల జ్ఞానం వస్తుందంటే అది వేరు. అక్కడ ఎవరికైనా జ్ఞానం ఉంటుంది. ఆళ్వారికి జ్ఞానం పొందింది ఇక్కడే కదా. అందువల్ల ఇక్కడ ఉండుకొని ఇలాంటి జ్ఞానం నీకు వస్తుందే. అందువల్ల ఈ తిరిమేని తీసుకుపోయి అక్కడ చూపించాలి నేను నిత్య సూర్యులకి అని చెప్పి, అప్పుడు తిరిమేని మీద ఆళ్వార్ తిరిమేని మీద అంత ప్రేమ పెట్టుకున్నాడు. అంత ఆయనకి
ఆ తిరిమేదా నాకు కావాలా అని అంటున్నాడు కదా. అప్పుడు మనం ఎలా ఉండాలా? ఆచారుడు అంటే ఆచార్య ద్వారా మనకి మోక్షం. అందువల్ల ఆ తిరిమే కావాలి. దీనిగా ఆ తిరిమేని ఉండాదా? ఇరుందాన్ కండుకొండి చెప్తారు కదా. అప్పుడు ఆచార తిరిమేని విమల చరమ తిరిమేని అంట. విమల చరమ తిరిమి అంటే ఆ తిరిమేనికి ఏ విధమైన అపార్థాలు లేదు. అపార్థాలు లేదు. అది మొత్తమే ఎదిగన్నాను. చరమ ఇదే లాస్ట్ అట్లాంటి తిరిమి. విమల చర్మ తిరిమేని అటండి. అందు తర్వాత ఆ తిరిమేనిలో ఒక అంకందనే ఏది తిరువడి. ఆ తిమిరిలో ఉంగురుక్కల్ తంపదత్తే వెయ్యిం అన్బుదన్ని. ఆ తిరువడి మీద మీరు ప్రేమ పెట్టుకోవాలి. ఆచారుడు తిరుగు మీద ప్రేమ పెట్టుకోవాలా. ఆ తిరువడి 2 తిరువడి ఉంటుంది కదా. 2 ఉంటది. అప్పుడు ఒక తిరువడి, ఈ పక్క ఒక తిరువడి, ఈ పక్క ఒక తిరువడి. ఒక తిరువడి పావనత్వం, ఇంకో తిరువడి భోగ్యత్వం. ఒక తిరువడి పావనత్వం, ఇంకొక తిరువడి భోగ్యత్వం. ఇప్పుడు వ్యాఖ్యానం ఇస్తాం. அದಂటే ஞானஜீவ பிரசவகுரு என்னும்படி விஞ்ஞான பிரததாதிகளை பண்ணி ரட்சித்துக் கொண்டு போரும் மகோபகாரங்களுடைய விமல விமலாகார விக்கிரகைக தேசமாய் பாவனத்துவ போக்கியத்துடையதான திருவடிகளிலே பரிவை உடையராக்குங்கோல் என்றன்றோ சொல்லுகிறது. దాని తర్వాత தம்பதத்தை அன்பு தன்னை வையம் குருகூர் நம்பி முயல்கின்ற எந்தன் மொழிகடற் கண்பையை என்றும் அன்பர்க்க அன்பர் அடிக்கண்பர் என்றும் சொல்கிறபடியே அன்புக்கு அடியானிலே அன்பை வையுங்கோல் அன்பவர் கண்ணே வைத்து என்னுங்கிற பகவத் பஜனம் உங்களுக்கு அரிதாயிரை இருப்பது. ஆகையாலே సులభமான விஷயத்தை పట్ట పారుంగోల్ இந்த మానిలத்தில் ఇంతవరకు. అప్పుడు ఈ ప్రకారం ఏం చెప్తున్నా? పావనత్వం భోగ్యత్వం అంటారు. 2 తిరువడి ఉంటది కదా. ఆ 2 తిరువడికి ఏం వైభవం అంటే ఒక తిరువడి పావనత్వం, ఇంకో తిరుగు భోగ్యత్వం. పావన తిరుక్కమల పాదం చెప్తాం కదా. ఇది తిరుపానాడు పాసం. తిరుక్కమల పాదం வந்து என் கண்ணனில் ஒக்கின்றதே அமர்நாதி பிரான் அடியார்க்கென்னை ஆட்படுத்த விமலன் விண்ணவர்கோன் விரையார் பொருள் வெங்கடவன் நிமலன் நின்மலன் நீதிவானவன் நீள்மதியில் அரங்கத்தம்మాం తిరుక్కమల పాదం బంధు అని చెప్తారు కదా. అప్పుడు తిరుక్కమల పాదంలో తిరుపాదం కమలపాదం 2గా తీసుకోవాలి. తిరుపాదం అంటే ఏంటి? కమలపాదం అంటే తిరుపాదం అంటే పావనత్వం. అటైతే మీ శుద్ధి ఆచారం శుద్ధిగా ఉంటుంది. ఆ ఆచార తిరువడి అంత శుద్ధిగా ఉంటుంది, పావనత్వం మీరు. అదే కమలపాదం అంటే స్వామి భోగ్యం. భోగ్యం ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, చాలా రుచిగా అంటే తినేది అనేది కాదు, అనుభవించేదానికి భోగ్యంగా ఉంటుంది. అట్లాంటి అప్పుడైతే భోగ్యం అనేది ఒక తిరువడికి ఉండదు. పావనత్వం అనే ఆ ప్రకారం ఉండేది ఆచారం అనేది ఇంకో తిరువడికి ఉండదు. 2 ఉంటది కదా. అప్పుడు పావన భోగ్యం ఉండే తిరువడి కదా. ఆ తిరువడిలో ఏం చేయాలి? మీరు ప్రేమ పెట్టండి. ఆచాడు తిరువడిలో ప్రేమ పెట్టండి. ఈ పాసులో చెప్పాను. ఉంగురుక్కల్ తంపదత్తే వైయం అన్బుదన్న ఇంద మానిలత్తి. అటైతే ఆచాడు తిరువడి మీద ఏం చూపించాలా? ప్రేమ చూపింది మీరు అని చెప్పాడు. ఇది ఎక్కడ చూపించారు స్వామి ఇలాగంటే మధుర కవి ఆళ్వారు చూపించారు. పయనన్నాగిలం పాంగల్. ఈ పాసురాలన్నీ మీకు బాగా తెలుసు, అందుకే అలాంటి పాసురాలుగా తీస్తున్నాను. பயனன்னாகிலும் பாங்கல்லராகிலும் செயல் நன்னாக திருத்தி பணிகொள்வான் குயில் நின்னார் பொழில்சூர் குருகூர் நம்பி முயல்கின்றேன் உந்தன் மொழிகழற் கண்பையே. దీంట్లో ఆచార్య వైభవం ఆచార్యుడు చెప్పాలంటే శాస్త్రంలో ఎక్కువ ఉండదు, ఉంటది ఎక్కువ ఉండదు. భగవంతుడు గురించి శాస్త్రంలో చాలా ఉంటది. ఆచార్య వైభవం అంటే ఎక్కడో ఒక క్షణం చెప్పద్ది. అందువల్ల ఆళ్వార్లు పాసురాలు అది ముఖ్యంగా కన్నించి వెళ్తాండు. రామానుజం ఉంటుంది అది. అదే తిరువాయుమడిలో 2 తిరువాయుమడి. అటైతే 3వ పత్తి 7వ తిరువాయుమడి పైలంచుడరమూర్తి, 8వ పత్తి 10వ తిరువాయుమడి నెడుమార్కడమి. దీంట్లో దానికి ఎగ్జాంపుల్ కానీ దానికి ఏదైనా దృష్టాంతం కానీ తీసుకునవద్దే కానీ పెద్దదిగా శాస్త్రంలో ఎతికితే ఎక్కడో ఒక సార్లు దొరకద్ది, అంతేగాని ఎక్కువ దొరకదు. అందువల్ల ఆళ్వార్ల పాసనం ఎక్కువ ఉంటుంది. ఆళ్వార్ పాసనం ఏంది? పయనన్నాగిలం పాంగల మధురగవ్య పాసనం. దీంట్లో ఆ మధురగవి ఏం చెప్తున్నంటే ఆ నమ్మాళ్వార్ తిరువడికి నేను ప్రేమ చూపియాల.
నేను ప్రయత్నం చేస్తున్నాను ప్రేమ చూపించేది. బాగానే చూపించాడు. ఆయనకి ప్రేమ నమ్మాడు తిరుగుబడి తప్ప మరి ఏం లేదు. అదే ప్రేమ. దాని మీద అంత మాత్రం అతిమాత్ర ప్రావణ్యం. అంత ప్రావణ్యం ఉన్నప్పుడు నేను ప్రయత్నం నా వల్ల కాలేదు, ప్రయత్నం చేస్తున్నా అంటే ఆచార్యుడికి దగ్గర కైంకర్యం చేసి, స్వామి నేను పూర్తిగా కైంకర్యం చేసేసాను, అంతగా నాలాగా ఎవరు కైంకర్యం చేస్తారు, అంత లాస్ట్ వరకు చేసి చెప్పనవద్దంటే లేదు. ఆయన ఉండే వరకు నేను కైంకర్యం చేసి పూర్తి చేసేసాను చెప్పను కాదు. అప్పుడు ఏం స్వామి చేయలేదని అర్థమా? చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాను. అట్లయితే చేయాల్సిన పనిలేదు కదా, చెయ్యాలా. ఆచాడు కైంకర్యం చెయ్యాలా? నేను కైంకర్యం చేశానని చెప్పకూడదు, చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను అంటుంది. అది ఏం స్వామి, కైంకర్యం చేశాను కదా, చేసేటాను, ఈ కైంకర్యం చేస్తున్నాను, ఈ కైంకర్యం అయిపోయింది, ఇంకో కైంకర్యం చెయ్యాలా, దానికి ప్రయత్నం చేస్తాను అంటే చెప్పుకోవచ్చు. లేదు, చేసిన కైంకర్యమైన ఇంకా చేయలేదు, ప్రయత్నం చేస్తున్నాను. అది అలా కాదే, నేను చేశానే అంటే ఆయన చేసిన ఉపకారానికి మనం ఎంత చేసినా కూడా అది ప్రయత్నం చేస్తున్నామని అర్థం లేని వస్తుందే కానీ నేను చేశాను, ఆయన నాకు ఉపకారం చేశాడు, ఆ ఉపకారంకి నేను మరి ప్రత్యుపకారం చేశాను. ఎవరు చెప్తున్నారు? మధుర కవి ఆడవాడు చెప్తున్నాడు, ముయ్యల్గిండేన్ பயனன்னாகிலும் பாங்கல்லராகிலும் செயல்நன்னாக திருத்தி பெண்கள்வான் కుయిల్ నిన్నార్ పొడిల్చు కురుగూడు నమ్మి మిగల్గింటేన్, నేను ప్రయత్నం చేస్తున్నాను అన్ని చేశాడు. నమ్మాడు వారికి ఏమేం కైంకర్యం చేయాలి అది తిరిమేనిలే. మనంతా విగ్రహాన్ని చేస్తాం, అడిగితే అర్చార తిరిమేని ఇచ్చేస్తాం. నమ్మాడు వారు అర్చార తిరిమేని, మధురగా అర్చార తిరిమేని వాళ్ళు ప్రత్యక్షంగా మనం సేవించాల. అయితే మధురగవి ఆడవాడు నమ్మాడు వారి పీరియడ్లోనే ఉన్నాడు, ఆయన తిరిమేనికి పూర్ణమైన కైంకర్యం చేస్తున్నాడు. ఆ కైంకర్యం చేసినప్పుడు ఆ కైంకర్యం చేశానని చెప్పుకోవాల్సిందనా? లేదు, నేను ప్రయత్నం చేస్తున్నాను. అవసరం అట్టే కదా ఉంటది. అందువల్ల మధురగ విశ్వమిపడియే నిలయాగ పెట్టుకోం. ఇప్పుడు మన వాళ్ళం ఏం చెప్తున్నా చూసిన, ఆర్తి ప్రబంధం ఒక ప్రబంధం. ఆ ప్రబంధంలో మధురగవి ఏ మాట చెప్పాడో ఆ మాటలు మనం నిలిచి ఉండాం. ఏమంటే మన శ్రీ వైష్ణవాలకి ఇంత వైభవాలు ఉండాలని ఒక భాగం చెప్తాడు. 8 లైన్స్ ఆర్తి ప్రబంధంలో. తెల్లరంగర్ చీరలు తిలక్కాగ పెట్టుకోం, ఇలాంటి వైభవం, ఇలాంటి దాంట్లో ఒక వైభవం చెప్తాం. మధురగవి ఏం చెప్పాడో ఆ ప్రకారం మేము నిలబడి ఉందాం అని చెప్తాడా. అట్లాంటి మనవాళ్ళ మామ ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఉంగురుక్కల్ తంపదత్తే వయ్యం అన్బుదన్నై. అటైతే మీరు మీ గురువు ఆచార్యుడు వాళ్ళ దగ్గర ప్రేమ పెట్టండి, ఆ తిరుడికి ప్రేమ పెట్టండి. ఇప్పుడు 2 భాసురాలు తీస్తున్నాడు. జ్ఞానసారం ప్రమేయ సారంని మీరు నిత్యానుసంధానం పెట్టుకుంటారు కదా, దాంట్లో ఉంటుంది. అయితే ఇప్పుడు కొన్ని మందిలో అది తీసేస్తున్నారు. నిత్యానుసంధానంలో ఆర్తి ప్రబంధం ఉంటుంది, జ్ఞానసారం ప్రమేయ సారం ఉంటుంది, తిరువావి నూట్టంతాది ఉంటుంది, ఉపదేశ రత్నమాల ఉంటుంది. ఆ జ్ఞానసారం ప్రమేశ ఎరుగుతున్న అరుళాల పెరుమాళ ఎంపెరుమాన అని ఒక పెద్ద ఆయన యజ్ఞమూర్తిని పేరు. 17 రోజులు రామానుజుల వారితో వాదం వేసాడు. తర్వాత రామానుజు 18 రోజులు జయించాడు అనుకోండి. ఆయన రాస్తున్నాడు దాంట్లో 39వ పాసరం 40వ పాసరం ఈ 2 శబ్దాలను అడిక్కన్బర్, అడిక్కన్బర్ అటైతే ఏం చెప్తున్నంటే పాసరం చెప్పరా, దాని అర్థం చెప్తాను. పూతన ఉన్నది కదా కృష్ణుడు, ఆ పూతన దగ్గర ఆ తినుమార్గు ఇక్కడ పాలు తాగాడు కదా, ఆ పాలు తాగిన కృష్ణుడికి ఎవరు ప్రేమగా ఉంటారు, ఆ కృష్ణుడి దగ్గర ప్రేమగా ఉంటారు కదా. కృష్ణుడు అంటే భక్తి జనం, కృష్ణతత్వం నమ్మాడు వాడు. ఆ కృష్ణుడి నాకు ప్రేమ, నా కృష్ణుడి మీద నేను చాలా భక్తిగా ఉంటాను కదా. అట్లాంటి కృష్ణ భక్తులు ఉంటారు కదా, ఆ కృష్ణ భక్తులకు నేను సేవిస్తాను. అంతే ఒక అర్థం. ఇంకోటి ఏంటంటే అల్లిమలర్భావై కన్బర్. అల్లిమలర్భావ అంటే శ్రీమన్నారాయణ. ఆ శ్రీమన్నారాయణుడు తిరువడి ఉంటుంది కదా, ఆ శ్రీమన్నారాయణ తిరువుడు పట్టుకుని ఉంటారు కదా, ఆ శ్రీమన్నారాయణ తిరువుడు పట్టుకున్న ఎవరో వాళ్ళు నేను చూస్తా ఉంటాను. ఇప్పుడు ఈ 2 పాసములు ఏం చెప్తున్నానంటే, శ్రీమన్నారాయణ డైరెక్ట్ గా పట్టుకున్న వాళ్ళు ఒకరు, ఆ శ్రీమన్నారాయణ తిరువుని పట్టుకున్న భక్తులు ఉంటారు కదా, శ్రీ వైష్ణవులు భాగవతులు, ఆ భాగవతులు తిరువుని పట్టుకున్నారు ఇంకోటి. దీంట్లో ఏది స్వామి ప్రధానం? శ్రీమన్నారాయణ తిరువుడు పట్టుకోవడం ప్రధానమా, ఆ శ్రీమన్నారాయణ తిరువడి పట్టుకునే ఆ భాగవతులు ఉంటారు కదా, ఆ భాగవతులు తిరువడి పట్టుకునే ప్రధానం అంటే ఇది తచ్చేషత్వం తదీయ శేషత్వం అంటారు. తచ్చేషత్వం అంటే భగవంతుడు నేను దాసుడు,
తదీయ శేషత్వం అంటే భాగవతాలకు నేను దాసుడు. ఈ రెండు శబ్దం ప్రధానంగా మీరు రాసి పెట్టుకోవాలా. తచ్చేషత్వం, సంస్కృత భాషది, ద్రావిడం కాదు. తచ్చేషత్వం, తదీయ శేషత్వం. తచ్చేషత్వం అంటే భగవంతుడికి నేను దాసుడు. తదీయ శేషత్వం అంటే భగవంతుడికి భక్తులు ఉంటారు కదా, ఆ భక్తులకు నేను దాసుడు, భగవంతుడు కాదు. ఆ భక్తులకు దాసుడు ఏంది? ఆచార్య అభిమానం. ఆచార్యుడికి మీరు ఏం చెప్పారు? ప్రేమ పెట్టండి, ప్రేమ పెట్టండి. అయితే అన్బర్ అడిక్ ఖన్బర్, అన్బర్ అడిక్ ఖన్బర్, అన్బర్ అడిక్ ఖన్బర్ అని దీంట్లో ఇది ప్రధానం అంటే కృష్ణుడు భక్తితో ఉండేటోడు అది ప్రధానం కాదు. అది నమ్మాడు వరే ఉండరు, అది ప్రధానం కాదు. ఆ కృష్ణుడి దగ్గర భక్తి చేసే ఒక భక్తులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర భక్తిగా ఉండాలి, వాళ్ళ దగ్గర ప్రేమ పెట్టాలి. అదిగా ఆచారుడు. అట్లాంటి ఆచారుడు అట్లయితే అట్లాంటి ఆచార్యుడి దగ్గర ఏం చేయాలి? ప్రేమ పెట్టుకోండి, ప్రీతి పెట్టుకోండి. ఆయన అంటే అన్ని అనే ఒక అంటే ఈ ప్రకారం ప్రీతి పెట్టాలంటే దానికి ఏది మూలం? ఎందువల్ల మీకు ఈ అభిప్రాయం వస్తుంది? ఎట్లా వస్తుంది? ఆచార్యుడు తిరుగుట వల్లదా అభిప్రాయం వస్తుంది. స్వామి ఆచార్యుడు తిరుగుడు పట్టేదానికి ఆయన తిరుగుడే అభిప్రాయం వస్తుందని. అవును, ఒక్క విషయం చెప్తాను. భగవంతుని తిరువడి పట్టుకోవాలా. ఇప్పుడు మనం ఏదో శ్రీరంగం పోవాలనుకోండి, శ్రీరంగం పోవాలంటే దానికి దారి ఉంటుంది. అది బస్సో కారో నడిచో ఏదో ఒక రూపంలో మనం పోతాము. పోయిన తర్వాత పోయి చేరి తావు శ్రీరంగం అయిపోద్ది. అయితే ఇప్పుడు ఏం చెప్పేది ఏంటంటే ఆ శ్రీరంగమే మనం పోయే దారిగా ఉంటుంది. పోయిన తర్వాత మనం పోయి నిలబడేది ఆ శ్రీరంగమే ఉంటుంది. అలా ఉంటుందా స్వామి? ఉంటదే. ఇప్పుడు ఆ భగవంతుని తిరువడియే మనకి భగవంతుని తిరువడి పట్టుకునేదని అది చూపిస్తుంది. అందుదా ఏం చెప్తారు? నీ తిరువడి తప్ప దారి లేదు, నీ తిరువడి తప్ప పురుషార్థం లేదు. ఈ రెండు తీసుకోవాలి. అప్పుడు ప్రాప్య ప్రాపక రెండు, ఉపే రెండే భగవంతుడి. అదే ప్రకారం ఇప్పుడు మనం ఆచార్య తిరువడి పట్టుకుంటున్నాం కదా, ఆచార్యుడు తిరువడి మీద చాలా ప్రేమ పెట్టుకోవాలి కదా. దీనికి ఏది హేతు, ఏది మూలం? లేదు స్వామి, నాకు ఎవరో అట్ట పక్కన రోజులు చెప్పారు, ఎవరో చెప్పారు ఆచార్య తిరువడి పట్టుకొని చెప్పారు, అందువల్ల కాదు. ఆ పట్టుకునేదానికి ప్రధాన కర్తవ్యం అదే ఆచారం. స్వామి ఇంకా పట్టుకోనేలేదు ఆయన తిరువడి. పట్టుకున్న తర్వాతదని నాకు ఆయన తిరువడి నాకు తెలుసుంటే ఆ ప్రకారం ఆయన అనుగ్రహం చేసిన తర్వాత నువ్వు అట్టయితే నేను ఆయన చూడకముందే నాకు ఆయనకు తెలుసా? నేను ఆయన చూడకముందే నాకు ఆయనకు తెలుసా? తెలుసా తెలియదే. అప్పుడు తెలియదన్నప్పుడు ఆయన తిరువడి నాకు ఎలా నాకు ఉపాయంగా ఉంటుంది? నాకు ఆయన తెలవదు. అదే ఇప్పుడు నేను ఆయన దగ్గరికి పోలా. అట్లప్పుడు నేను ఆయన దగ్గరికి ఆయన తిరువడి పట్టుకునేది ఆయన తిరువడి నాకు ఉపాయంగా ఉంటుందని ఎలా చెప్తారు? భగవంతుడు మనకు అనుగ్రహం చేస్తాడు. ఈ ఆచార్య ద్వారా నీకు ఈ అనుగ్రహం పొందటం రాణి అని చెప్పి ఎవరు అనుగ్రహం? భగవంతుడు అనుగ్రహం చేస్తాడు. మొదట ఈశ్వరస్య సౌభాగ్యం. ఆ అనుగ్రహం మొదట చేసే భగవంతుడు. ఆ అనుగ్రహం వల్ల మనకి దొరుకుతుంది. అట్లయితే అప్పుడు మనకి ఆచార్య దగ్గర ఆయన మీద ప్రేమ పెట్టుకోవాలనే దానికి మొదట ప్రయత్నం చేసింది ఆచార్యుడు కదా. అట్లాంటి ఆచార్యుడి దగ్గర మనం ప్రేమ పెట్టుకోకుండా ఉండొచ్చా? అదనే మన్ని వెయ్యం ఉంగురుక్కల్ తంబదత్తే వయ్యం. ఎందుకంటే ఒక కుండ చేస్తాం, ఎక్కడి నుంచి వస్తుంది? మట్టి నుంచి వస్తుంది. మట్టి నుంచి కుండ వస్తుంది. మళ్ళీ అది ఎక్కడ పోద్ది? మట్టికే పోద్ది. అది ఇంచేసామనుకోండి మళ్ళీ మట్టికే పోద్ది. బంగారు ఉంటుంది. దాన్ని ఏదో చేసి మనం ఏం చేయను? గాజులు వేసుకున్నాము, నెక్లెస్ వేసుకున్నాము, మళ్ళీ అది చెడిపోయింటే బంగారుగా అయిపోద్ది కదా. అదే ప్రకారం ఇప్పుడు ఏమవుతుంది? ఆచార్యులు వాళ్ళు ఆయన తిరువడి ద్వారా నేను ఆయన తిరువడి పట్టుకున్నాను. మళ్ళీ ఆయన తిరువడికే కదా మనం వచ్చి ప్రేమ చూపించాలా. ఏ ప్రకారం? మట్టితో కొండ చేశారు, మళ్ళీ మట్టికే పోతుంది కదా. అదే ప్రకారం ఇక్కడ అదే అందువల్ల ఏం చేయాలా? మీరు ఆచార్య తిరువడి దగ్గర మీరు ప్రేమ పరిపూర్ణంగా చూపించాల. ఇది ఒకటి. దీని తర్వాత ఇప్పుడు సందేహం వచ్చింది. అందరూ ఏమడిగాడు? స్వామి మీరు ఆచార్యుడు అని చెప్పుకుంటా ఉంటారు. దగ్గర ఒక 30-40 కాలక్షేపం ఇద్దా చెప్తున్నాం. ఏమంటే దగ్గర 20 పాసురాలు ఇదేగా వస్తుంది చెప్తున్నారు. అయితే
తిరువంగయాళ్వారు ఒక పాసరం చెప్పినాడు. తిరుక్కురుందాండమని ఒక గ్రంథం. దాంట్లో இலைப்பின இயக்கம் நீக்கி இருந்து முன் இமையை கூட்டி அலைப்பில் ஐம்புலன் அடக்கி அன்பவர் கண்ணே வைத்து துலக்குமில் சிந்தை செய்து తోండ్రలం సుడర్విట్టు ఆంగే అని చెప్పి ఇది ఒక భాషణం. ఈ భాషలో ఏంటన్నా యోగ ప్రభావం మనం ఎట్లా యోగంతో చేయాల, ఏదేదో ఆసనాలు యోగాలు అంతా ఉండదు కదా, ఆ యోగాలతో ఎలా చేయాలని చెప్పి చాలా బాగా తిరువంగియాళ్వారు చెప్తున్నాడు. దీనికి ఏం తెలిసిన పేరు అలంకృత చిరచ్ఛేదం అంటారు. అలంకృత చిరచ్ఛేదం అంటే ఏంది చెప్తాం. అలంకృత చిరచ్ఛేదం అంటే సంస్కృత భాష ఇది, ద్రావిడం కాదు. అటైతే ఏదో జంతువుతో ఉంటుంది, ఆ జంతువు వేసేయాలి, వేసేసి అదేదో తింటారు కదా కొంతమందిలో. వాళ్ళు ఏం చేస్తారంటే దానికి అలంకారం చేస్తారు, బాగా పూర్తిగా అలంకారం చేసి దానికి ఏం అలంకారం చేసి అంతా చేసి అట్లా వేసుకొని చూసుకొని తర్వాత ఒక వేసేస్తారు ప్రాణం పూర్తి. ఆ ప్రకారం ఇక్కడ ఏంటంటే యోగం ఎట్లా చేయాలని చెప్పి మనకి అష్టాంగ యోగం ఎలా చేయాలని చెప్పి బాగా చెప్పాడు. మనం చూసుకున్నాము. అట్లయితే యోగ ప్రభావం వల్ల అష్టాంగ యోగం వల్ల నేను భగవంతుడి తిరుమల పట్టుకోవచ్చు కదా. అవును, అట్లయితే మీరు ఆచార్యాభిమానం చెప్తున్నారే, ఎందుకు స్వామి ఆచార్యాభిమానం? ఇదే తిరువంగాడు చెప్పినారే యోగ ప్రభావం. సరే, ఇప్పుడు మీరు అది ఎలా తెలుసుకుంటారు? మీరే కదా చెప్పారు, తిరువంగియాళ్వారు చెప్తున్నారు ఈ ప్రకారం యోగ ప్రభావం ఉండదు. ఆ యోగ ప్రభావం వల్ల అష్టాంగ యోగం ద్వారా భగవంతుని తిరుపెట్టుకుంటే నాకు మోక్షం జరుగుతుంది అని చెప్పారు కదా. అప్పుడు అష్టపోతారంటే దానికి ఏది హేతు చెప్పారు? తిరువంగియాళ్వారు పాసనం. ఆ తిరువంగియాళ్వారు పాసనం పూర్తిగా విన్నారా? మీరు చెప్పింది అంతే కదా, నేను పూర్తి చెప్పలేదా? 90% చెప్పాను, 100% చెప్పలా. అప్పుడు మిగతా ఏముంటది ఇప్పుడు చెప్తాను. இலைப்பின இயக்கம் நீக்கி இருந்து முன் இமையை கூட்டி அலைப்பில் ஐம்புலன் அடக்கி அன்பவர் கண்ணே வைத்து துலக்கு மேல் சிந்த செய்து தோன்றலும் சுடர்விட்டாங்கே விளக்கினில் விதியில் காண்பார் மெய்மையை కాన్పిస్తారే. ఇది అష్టాంగ యోగం గురించి తిరుమంగియాళ్వారు చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చెప్పిన, ఈ ప్రకారం యోగం చేస్తే భగవంతుడు తిరువడికి పట్టుకుంటే అట్లా పట్టుకుంటే ఆయన మోక్షానికి పోతారు అని చెప్పాడు. చెప్పేసి లాస్ట్ ఏజ్ పూర్తి చేశాడు. అలాంటి పోయినోళ్ళు ఎవరు నాకు కంటిలో కనిపించలేదని మీకు ఎవరైనా కనిపించారంటే చెప్పండి. అప్పుడు ఇది చెప్పాల్సిన పని ఎందుకోసం చెప్పారంటే ఈ ప్రకారం ఒక్కొక్కరు అనుకుంటున్నారు అష్టాంగ యోగం చేస్తే పోతాం, ఇట్లా చేస్తే పోతాం, మన ప్రయత్నం వల్ల పోతాం, ఏదోదో చెప్పుకుంటారు కదా. చెప్పుకోవచ్చు, చెప్పుకున్నోళ్ళు వీళ్ళు పోయేవారు నాకు ఎవరినో చూపింది చూస్తాం, ఎవరినో ఒకరినో చూపిండి. నాకు తెలిసి నా కంట్లో నేను చూసినది వీళ్ళు మోక్షానికి పేరు అటుంచింది. అయితే అదే ఆచార్య తిరువడి పట్టుకొని ఆచార్య తిరువడి ద్వారా మోక్షానికి పోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రెండు అడుగుతున్నారు. ఆచార్య తిరువడి పట్టుకొని స్వామి ఆయన తిరువడి పట్టుకున్నారు మోక్షానికి పోలేదు స్వామి అని చెప్పనవుతా లేదు. భగవంతుని తిరువడి పట్టుకొని మోక్షానికి పోయారని పూర్తిగా చెప్పనవుతుంటే చెప్పను కాదు. అయితే ఆచార్య తిరువడి పట్టుకున్నామంటే తప్పకుండా దొరుకుతుంది. అప్పుడు అష్టాంగ యోగంలో ఇదంతా దొరుకుతుంది చెప్తున్నారే, తిరుమంగియాళ్వారు చెప్తున్నాడు అని చెప్తున్నారు. నాకేం కనిపించలే. ఆయనే ఆ మాట చెప్పారంటే అప్పుడు ఏం చేయాలి దీన్ని? అప్పుడు ఏం చెప్పిన దీన్ని అదే తిరుమంగియాళ్వారు ఏం చెప్తున్నారు. మట్టు తిరుక్కన్నవరం సౌరి పెరుమాళ్ ఉత్పల భతకే దివ్యే విమానే పుష్కరేశ్వరం శౌరిరాజ రఘం వందే సదా సర్వాంగ సుందరం చెప్పి తిరుక్కన్నవరం ఒక దివ్యదేశం, ఆశ్చర్యమైన దివ్యదేశం. ఆ విమానం మనకి మన కంటికి కనిపించదు, లోపల పోయి చేయించాలి. సామాన్యంగా అన్ని సన్నతి విమానం బయట విమానం చేయించుకుంటారు. ఆ ప్రకారం అక్కడ ఉండే దివ్యదేశం విమానం మనకి సేవ కాదు. ఎందువల్ల స్వామి ఆళ్వారు చెప్పిండ్రు, మరణమానాల్ వైకుంఠం కొడుకుంపిరాం. మనకు మరణం వచ్చింది అనుకోండి, వైకుంఠం ఇచ్చే పెరుమాళ్ ఎవరుంటే ఆ తిరుక్కన్నవరం సౌరి పెరుమాళ్. అందువల్ల ఆయన విమానం సేవిస్తేనే మనకు ముక్తి నిశ్చయమంట, తప్పకుండా దొరకద్దంట. అందువల్ల అది మన కంటికి కనిపించదు, లోపల పోయి వాళ్ళ దగ్గర ప్రార్థన పెట్టుకొని పోయి చూడాలి. కొన్ని దాంట్లో తిరువంగియాళ్వారు పాసరం అనుగ్రహిస్తున్నారు. మట్టుమోర్ దైవములది ఇంటి ఇరుపారోడు
ఉట్టరం ఉన్నడియార్ కడిమి. అంటే నేను ఇంకొక దేవుడు ఉండాడు అని చెప్పి ఎవరు చెప్తారో వాళ్ళతో నాకు సహవాసం అక్కర్లేదు, వాళ్ళతో నేను పెట్టుకోను. అయితే అప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఏం లేదు, నువ్వు నాకు ఇవన్నీ చెప్పించేవు కదా, తిరుమంత్రం ఏం చెప్తుంది అదంతా పూర్తిగా తెప్పించేవు కదా. చెప్పించిన తర్వాత దీని అర్థం నేను చెప్తాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందిలే, నీకు నేను దాసుడు కాదు. చెప్పించిన ఆయన తిరుక్కనవరం సౌరి పెరుమాళ్. పెరుమాళ ఆచారుడుగా ఉండి తిరుమంగి ఆళ్వార్ చెప్పించాడు. కాలక్షేపం పూర్తిగా వినింది ఎవరు? తిరుమంగి ఆళ్వార్ తిరుక్కన్నవరం సౌరి పెరుమాళ్ దగ్గర కాలక్షేపం పూర్తిగా వినాడు. వినిన తర్వాత ఆయన తిరువడికి సేవించాలి కదా. నేను నిన్ను సేవించాల్సిన పర్లేదు, నీ భక్తుడు ఉంటాడు కదా, అతన్ని సేవిస్తాను, నీ భక్తుడిని నేను సేవిస్తాను. ఉట్టదం ఉన్నడియార్ కడిమే అని చెప్పారు కదా. అప్పుడు ఏంటేమి, ఆయన ఇట్లాంటి ఆళ్వారే భగవంతుడు చెప్పిస్తే కూడా ఆ భగవంతుడు ఉన్న భక్తుల దగ్గర ఆయన పూర్తి ప్రేమ పెట్టుకున్నారు కదా. ఎంత సులభం, ఎంత సులభం, ఇంత సులభంగా ఉండదు. అందువల్ల మీరు ఏం చేయాలి? ఉయ్య నిனைவுண்டாகில் உங்குருக்கள் தம்பதத்தே வையும் அன்புதன்னை இந்த மாநிலத்தில், இந்த மாநிலத்தில். ఇప్పుడు వ్యాఖ్యానం இந்த மாநிலத்தில் ஆச்சாரியன் வந்து உங்களை ரட்சிக்கைக்கு எதிர்சூழல் போக்கு அவதரித்து திரிகிற இந்த மகா பிருத்திவிலே ஜனித்து அதிலே வசிக்கப்பெற்ற பாக்கியத்தை உடையவர்களே இருந்த ஊரில் இருக்கும் மானிடர் எத்தவங்கவல் செய்தார்களோ என்றும், கோவிந்தன் குணம் பாடுவார் உள்ள நாடு என்றும், பாததூளி பணிவதலால் இவ்வுலகம் பாக்கியம் செய்தது என்றும் சொல்லுகிறபடியே ஊரும் நாடும் உலகமும் தங்களை போல ஆக்கம் தன்மையுடையாயிரே உங்குருக்கள் இருப்பது இந்த மாநிலத்தில் உங்குருக்கள் தம்பதத்தை வையும் అన్బు తన్మై. ఇంతవరకు చెప్తాం. దీంట్లో ఉయ్య నినవుడయీర్ ఇప్పుడు ఉపదేశం చేస్తున్నారు కదా మన వాళ్ళ. ఎవరికి ఉపదేశం చేస్తున్నారు? ఆచార్యుడు ఉపదేశం చేస్తారు. ఎవరికి? నిత్యసూరులకు ఉపదేశం చేస్తున్నారా? స్వామి వాళ్ళు అక్కడ ఉన్నారు. సరే ముక్తాత్మ ముగ్గులను చేస్తున్నారా? వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే వాళ్ళు కూడా పోయారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. అప్పుడు ఏమి స్వామి? మానిలత్ అంటే ఈ మకా పృథివీ ఉండదు కదా, ఈ పృథివిలో మీరు పుట్టుండారు కదా, నీకే ఈ ఉపదేశం, నీకే ఈ ఉపదేశం. అట్లయితే ఆ ఈ పృథివీకి, ఈ లోకానికి ఎంత వైభవం తెలుసా స్వామి? లోకం మోసం 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 చెప్తారు స్వామి. అంతంత మోసము అంతంత మంచిది ఉండదు, రెండు ఉండదు ఈ లోకంలో. లోకం అంటేనే అది వద్దు, ఈ లోకంలో వద్దు, ఆడవాడు చెప్తానే ఉంటాడు. ఇక్కడ పెట్టబాగా, నన్ను పెట్టబాగా, నీ తావు తీసుకోబో, నీ తావేది, రెండుమే ఆయన తావుదా. అయితే నీ తావు ఉండే శ్రీవైకుంఠాన్ని తీసుకుని ఓని గడస్తా ఉంటాడు కదా. అంటే ఈ లోకం మోసమే కదంటే మోసమే. ఎంతకంత మోసమో అంతకంత మంచి విషయాలు లోకంలో ఉండదు. ఉండదా స్వామి? ఉన్నది. ఈ లోకంలో మనం పుట్టలేదంటే శ్రీవైకుంఠం మనం బలం కాదు. వేరెక్కడన్నా పుట్టిపోతాము, వేరెక్కడ పుట్టినాం కదా. కర్మ భూమి ఇదే కదా, సాధన భూమి ఇదే కదా. ఆ సాధన ఉంటే ఏదో ఒకటి నేను చెయ్యాలి కదా. చెయ్యాలంటేనే అది చేసేదానికి ఉండే లోకం ఇది. అప్పుడు శ్రీవైకుంఠం చేసిన తర్వాత పోయేది, అక్కడ చేయని కాదు, చేస్తేనే అక్కడ కొనవద్ది. అట్లా ఉన్నప్పుడు ఈ లోకం అంత మంచి లోకం. ఈ లోకం మోసం మోసం ఉంటే మోసము ఉండదు, మంచిది ఉండదు. అంటే ఈ లోకంలో ఆచాడు మనల్ని ఎత్తుక్కొని వస్తాడు. ఈ లోకంలో ఆచాడు మనల్ని ఎత్తుకొని వచ్చే లోకం. దీన్ని భాగవతం, శ్రీమద్ భాగవతం వ్యాసులు అనుగ్రహించింది. శుక్రాచార్య దాన్ని ప్రబలం చేశాడు. పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల ప్రాణం పోతుందని తెలిసి దాని తర్వాత 7 రోజులు ఈ భాగవత మహాపురాన్ని పూర్తిగా శుక్రాచార్య చెప్పాడు, ఆ ఉపదేశం చేశాడు. దాంట్లో భాగవతంలో నారదుడు తెలుసు మీకు, భక్తిని ఒక స్త్రీ, ఆ స్త్రీకి పేరు భక్తి. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకున్నాయి? ఈ కలికాలం చాలా మోసం, సామాన్యం కాదు, నిండా మోసం, కలి ఎంత మోసం, ఇంత మోసం అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు అప్పుడు నారదుడు చెప్తున్నాడు, వాస్తవం మోసమే, మంచిది కాదు అయిన. అయితే ఈ కలికాలంలో నాకు ఒక నమ్మకం ఉండదు, నాకు నమ్మకం ఉండదు. అప్పుడు భక్తి అనే స్త్రీ అడుగుతుంది, ఏంటి కలి మోసం చెప్తా ఉంటే నీకేదో నమ్మకం ఉండదు అని చెప్తున్నావంటే, లేదు ఇంత కలి గురించి నువ్వు పెద్దదిగా నువ్వు పొందుతున్నావే, కలికి వైభవమా? కలి అంటే మోసమే కదా అంటే, లేదు కలికి వైభవం ఉండదు అంటే, ఆ వైభవం ఏమంటే నాకేం నమ్మకం అంటే
ఈ కలికాలం లేదా ఆ నమ్మకం వల్ల నేను నారాయణ 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 చెప్పుకుంటూ నన్ను చుట్టుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే నాకేం లేదు. ఈ మోక్షానికి పోయేదానికి సులభమైన దారి ఈ కలికాలంలో. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. త్రితయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఈ 3 యుగాల్లో ఇప్పుడు కలికాలంలో ఉండే ఆ సులభమైన దారి అనేది లేదు. అప్పుడు కలికాలం మంచిదే కదా. ఏం స్వామి మరి మళ్ళీ నుంచి ఏం చెప్తారు, మళ్ళీ చెడ్డదని చెప్తారు అంటే ఎట్లా తీసుకోవాలని అది ముఖ్యం. అందువల్ల ఇప్పుడు కత్తి ఉంటది, చాకు కత్తి. అది పండ్లు కోసుకునేది పనికొస్తది, అన్నిటికి పనికొస్తది. కూరగాయలు కోసేదంటే అది ఒకరిని పొడిచేయాలంటే అప్పుడు దానికి ఎట్లా తీసుకోవాలంటే అదే ప్రకారం కలికాలం అనుకుని అటైతే ఈ కష్టమంతా ఎక్కడ కృతయుగంలో ఉండే కష్టాలు కలికాలం లేదు. అది చెప్పింది మోక్షానికి పోయేదానికి అది చాలా శ్రమం, చాలా ప్రయత్నం చేయాలి కృతయుగంలో. దానికన్నా కొంచెం తక్కువ ప్రయత్నం ఏది త్రేతాయుగంలో, దానికన్నా కొంచెం తక్కువ ద్వాపరయుగంలో. కలియుగంలో ఏ ప్రయత్నం లేదు, ఏ ప్రయత్నం లేదు. ఏ ప్రయత్నం లేకుండా ఎందుకంటే ఎంతంతనో మనకు అడ్డాలు వస్తానే ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు. ఈ కలికాలంలో ఎంత చేసినా కూడా అంత అడ్డం వస్తే కూడా ఆ అడ్డానికి తగినట్టు మనకి పూర్తిగా మనకి ఏదైనా ఉంటుంది అంటే ఆ ప్రకారం ఉండదు. అడ్డ అంటే అట్ట తోసిపోతా ఉంటాం. అంటే ఆచాడు మనకి ఎత్తుక్కొని వచ్చే ఇది 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 కలియుగం. ఆ ప్రకారం కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలో ఉండదంటే లేదే. అందుకుదా ఏం చెప్తున్నారు మానిలత్తి ఈ లోకంలో మీరు పుట్టారే. దీనిదా తల్లి చెప్తుంది గోదాదేవి. ఏం చెప్తుంది తెలుసా? వయ్యత్తు వాళ్వీరుగా 2వ పాసురం తిరుపావలు. ఈ లోకంలో మీరు పుట్టారు కదా, ఈ నోట్లో మీరు జన్మించారు కదా, అదే పెద్ద వైభవం అని చెప్తుంది. అంటే ఈ లోకం అంటే మోసమని కాదు, మోసమే. అయితే అది ఎలా తీసుకోవాలి అట్లా తీసుకోవాలి కదా. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లోకంలో ఆచాడు మనల్ని ఎత్తుకొని వస్తారు. எதிர்சூழல் புக்கு எனைத்தோர் பிறப்பும் எனக்கே அருள்கள் செய்ய విధి సూందదాలు ఎనక్కేలమ్మను ఆళ్వాకాశం. అంటే మనల్ని ఎత్తుకొని ఆచార్యుడు వస్తాడు. వచ్చి ఆయన ఏం చేస్తాడు? భగవంతుడు ఇట్టాడు ఆళ్వారు ఇట్టాడు అన్ని మనకి చెప్పిస్తాడు. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆచార్యుడి ద్వారా మనకు తెలుసుకుంటుంది. ఆయన ప్రతి ఒక్కటి అది ఆచార్యుడు తిరుమాలిగానే ఏదేదో ఆయన మూల పురుషులు ఉంటారు. ఆ మూల పురుషులకి ఏదో ఉత్సవాలు చేయాలని చెప్పి ఈ రోజు మా తాత మా మూల పురుషుడికి తిరునక్షత్రం అని చెప్పి పత్రికలతో పంపిస్తూ ఉంటారు. మనం పోవాలా, ప్రతి ఒక్క దానికి మనం పోతా ఉండాలి కదా. ఆయన పిలుస్తా ఉంటాడు, పత్రికలు పంపించి రండి 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 పిలుస్తా ఉంటాడు. 10 పత్రికలు పంపించాడు అనుకోండి, 10 ఉత్సవాలు ఏదో ఒక ఉత్సవాలు అనుకోండి, ఆ 2 ఉత్సవాలు పంపించారంటే మనం ఒకటికి పోతాం ఒకే ఒక ఫంక్షన్కి పోతాం. ఏం స్వామి టైం లేదు స్వామి, ఏదో టైం లేదు సరే 10 పంపించాము, 10 ఉత్సవాలకు పంపించాము, ఒక్క ఉత్సవానికి వచ్చాడు ఇతన 10 ఉత్సవాలకు ఎవరో ఒకరు వచ్చింటాడు కదా, అతని దగ్గర బాగా మాట్లాడి బాగా లోపల రాని తీసుకొని 9 ఉత్సవాలకు రాకుండా ఒక ఉత్సవానికి ఏదో నేను పోయాను నా దగ్గర వచ్చావా అప్పుడు రాలేదే అని చెప్పి సరే ఉండు అని చెప్పి పోతాడండి. లేదు, 10 ఉత్సవాలకు వచ్చిన వ్యక్తి దగ్గర ఎట్లా మాట్లాడతారో అదే ప్రకారం వచ్చేదే చాలా బాగా ఉంటుంది. ఇందుకని ఎట్లా ఉంటారు అందరూ ఇది తాడవుతాడా కానీ నేను రాలేదని చెప్పి మన మీద ఒక ఏదైనా పగ పెట్టుకోండి ఏదైనా పడతాడంటే ఏం ఇది ఆచాడు. ఇట్లా పెంచేవాడు స్వామి రామానుజుల వారు. ఆ పరంపరలో వీళ్ళు వచ్చారు. అందుకదా 74 సింహాసనాదిಗಳನ್ನು ఎందుకు వస్తుంది చెప్పి ఇదంతా శ్రీవచనం పరిపూర్ణంగా ఉంటది. ఎట్లా వస్తుంది చూపిస్తారు. అయితే ఇప్పుడు అది పూర్ణంగా చూడడం కాదు, ఇది చాలా పెద్ద విషయం ఉన్నాక అది వినాలంటే కూడా దానికి కొన్ని విషయాలు దాటి మనం రావాల. కొన్ని విషయాలు దాటి రావాల. మనం ఈ లైన్లోనే ఉన్నామంటే ఆ దీనికి పోయేదానికి వరకే వెంటనే అర్థం కాదు. కొన్ని ఆ ప్రకారం ఇప్పుడు ఏం చెప్తున్నట్టు అప్పుడు ఇంత మాత్రం ఇంత ఏం స్వామి ఒక్కసారి వచ్చిన నన్ను కూడా ఇలా అట్లదా ఆచార్యుడు స్వభావం అది, ఆయన స్వభావం అది. మన అందులో ఏమర్థం? నీ అడ్డదారికి పోయినా కూడా నా ముందుకు వచ్చి ఆ పదాన్ని చేసిండా ఎంబెరుమానాలు చేసిండారు రామానుజుల వారు. పెరిగిన మీ కొడుకు ఏదో సహవాసం మంచి సహవాసం లేదు, దూర్త సహవాసం అంటారు. అటైతే ఎవరెవరు చెడ్డోళ్ళు వారి చెడ్డోళ్ళ దగ్గర చేరిపోయారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
అది ముఖ్యంగా 10, 12 సంవత్సరాలు అయిపోయింది కాండి. పిల్లలు బడికి పోతారు కదా! ఆ 12-18 దాకా చాలా ముఖ్యమైన పీరియడ్ పిల్లలకి. అప్పుడు మంచి సహవాసం ఉండాలి. మన ఇంట్లో ఎంతదా మంచిదిగా చెప్పించినా కూడా చెడ్డది ఏంటంటే వెంటనే అది అట్టనే మనసులో నిలబడి అదిదా ప్రధానం వచ్చేస్తుంది. మంచిది ప్రధానంగా నిలవదు. ఎప్పుడైనా గాని, ఏదైనా గాని మంచి వెంటనే నిలసద్దంటే నిలవదు. అదే కదా శ్రీమన్నారాయణ కూడా వెంటనే మనకు ఫలితం ఇస్తాడంటే ఇవ్వడు. మిగతా దేవతలతో ఇచ్చేస్తది. మిగతా దేవతలు ఇక్కడ ఉండేది నీకు ఫలితం ఇస్తది. నేను మోక్షానికి పోయిన ఫలితం ఇచ్చే యోగ్యత మిగతా దేవతలకు లేదు. అందువల్ల ఏం చేస్తారు మిగతా ఆ దేవత వెంటనే ఇస్తుంది. ఈ దేవత వెంటనే ఇస్తుంది. ఈ దేవత వెంటనే ఇస్తుంది. మంచి ఫలితం లేదే. నన్ను సంసారంలో పెట్టేదనుకుంటే ఫలితంగానే ఇస్తుంది. అయితే మోక్షైక హేతుగా ఉండేది శ్రీమన్నారాయణ కదా! అందువల్ల వెంటనే ఇవ్వడు. అదే ప్రకారం చెడ్డ అలవాటు వెంటనే వచ్చేస్తుంది. ఎలాగా మిగతా దేవతాంత ఫలితం ఇస్తుంది అంతే చెడ్డది. అదే మంచి అలవాట రావటం అనేది కొంచెం శ్రమం అవుతుందిగా. అందువల్ల ఈ కలికాలం అనేది మంచిదిగా తీసుకోవాల. అటైతే దీంట్లో చాలా సులభంగా భగవంతుడిని పట్టుకునేది ఏంటంటే ఇది పెద్ద చలి స్వామి. అప్పుడు నేను ఏం చెయ్యాలా? అప్పుడు ఆచార్య తిరుగుడు పెట్టుకోవాలా? ఏం చేయాలా? మాకు ఏమి యోగ్యత కావాలా? మాకు ఏమి యోగ్యత కావాలా? యోగ్యత కావాలంటే మేము పెద్ద మగరాజులుగా ఉండాలా? లేదు డబ్బులు పెట్టుకొని ఉండాలా? లేదు మంచి కులంలో పుట్టి ఉండాలా? లేదు నా ఆచారాలు బాగుండాలా? ఏం అక్కర్లేదు. ఈ లోకంలో పుట్టారు కదా! అది ఒకటే చాలు. మానిలత్తి ఈ లోకంలో పుట్టారు కదా! అది ఒకటే కాదు. ఏంటంటే ఆచార్యుడు ఏ లోకంలో అవతారం చేశాడో, అదే లోకంలో మీరు అవతారం చేశాడు కదా! అది ఒకటే మీకు యోగ్యత. దానిగా మానిలత్తి. దాన్నేం చెప్తారు? మానిలత్తి అంటారు. మానిలత్తి అంటే ఏంటి? మానిలత్తి అంటే మనం ఏదో అనుకుంటాం. ఈ దేశమా, ఆ దేశమా, ఆ దేశమా కాదు. ఈ దేశం. ఈ దేశంలో అవతారం చేశాడు కదా! అదే ఒకసారి. దీన్ని అసలు మానిలత్తి. దీంట్లో తిరుక్కోట్టియూరు மானிடம் திருக்கோட்டியூர் மானிடவர்கள் எத்தவங்கள் செய்தார்களோ ఇప్పుడు తిరుక్కోటూరు నరకనాశన్ పేరు. తిరుక్కోటూరు దివ్యదేశం కనబడిండారా? ఆ తిరుక్కోటూరు పాసనం 2 పాసనం ఎత్తున్నాడు ఇక్కడ. మాని 2 3 పాసనాలు కూడా చెప్పొచ్చు. 2 పాసనాలు ప్రధానంగా ఎత్తున్నాడు. దీనిలో వ్యాఖ్యానం చదువుతాం. எரிசூழலுக்கு அவதரித்திருந்த மகாபிரிவிலே அதிலே வசிக்கப்பட்ட பாக்தியுடைய இந்த ஊரிலிருக்கும் மாடு ரத்தவங்கள் செய்தார்களோ என்றும் గోవిందం గుణం పాడువారుల నాడు என்றுం ఏదో చెప్తున్నాడు. అంటే ఈ భక్తులు అంటేనే శ్రీ వైష్ణవాలు. శ్రీ వైష్ణవాలు భక్తులు దేవ స్వామి తేడా రెండు ఒకటే. అటైతే దేవతాంతరులు భక్తులుగా ఉంటారే వాళ్ళంతా భక్తులు కాదంటే భక్తాలు అంటే ఏంటి? కొన్ని విషయాలంతా చెప్తే బయట వాళ్ళు కోపం చేసుకుంటారు. శాస్త్ర సమ్మతమైన ఒక వ్యక్తిని నేను తీసుకొని ఆయన దగ్గర ప్రేమ చూపిస్తే అదా భక్తి. శాస్త్ర సమ్మతం లేకుండా ఎవరో ఒకడు పక్కింటారని నాకు ఏదో వర్క్ చేశాడు, ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చాడు, ఆయన తిరుగుడు పట్టుకున్నాను, ఆయన దగ్గర భక్తిగా ఉన్నాడు. ఇప్పుడు భక్తుడు ఆయనకి నేను భక్తుడు అండి చెప్పను కాదు, అది భక్తి శబ్దానికి చేరదు. అప్పుడు భక్తుడు అంటేనే ఏమర్థం? శ్రీమన్నారాయణ సంబంధం పెట్టుకుంటే వాళ్ళందరూ భక్తులు. అదే ఆ భక్తులు ఉండే దేశంలో నువ్వు ఉండవే. అదే చెప్తున్నాను. తిరుక్కోటియూరు నరకరాసన్ మాధవ పెరుమాళ్ళని పేరు ఆ పెరుమాళ్ళకి. తిరుక్కోటియూరుదా ఏం చేశాడు? తిరుమంత్రం ఎగసలేడు అని చెప్తారు. కాదు, చరమ శ్లోగార్థం చెప్పేవాడు. తిరుమంత్రం చెప్పడం ఎంత కొన్ని విషయాలంతా కొంచెం మార్చేస్తున్నారు వెనకాల. తిరుక్కోటియూరులో స్వామి రామానుజ వారు చర్మ శ్లోకార్థం ఇచ్చాడు, తిరుమంత్రం కాదు. అయితే తిరుమంత్రం అక్కడే ఆయన తెలుసుకున్నాడు. ఎవరి దగ్గర? ఆ తిరుక్కోటియూరు ఆ స్వామి దగ్గర తెలుసుకున్నాడు. తెలుసుకుంటే కూడా ఆయన చర్మ శ్లోకార్థంగా బయట వచ్చి అందరికి రండి రండి నేను చెప్తాను, ఎవరెవరికి దీని మీద ప్రేమ ఉండదో రండి అని చెప్తాను. ఆయన పేరు సౌమ్యనారాయణ పెరుమాళ్. వెండి కదా, వెండి. ఆ వెండితేనే ఆయన విగ్రహం. కొంచెం ఆ విగ్రహం తిరిమేని సేవిస్తే కొంచెం నలుపు కనిపిస్తుంది. స్వామి అర్చా తిరిమి నలుపు కనిపిస్తుంది అంటే వెండి. అట్లాంటి వెళ్ళి ఆశ్చర్యమే. అది ఆయన కూడా అట్లాంటి పెరుమాళ్ళు ఆ పెరుమాళ్ళు సేవిస్తారు కదా భక్తులు.
అట్లాంటి భక్తులు ఉంటారు. వాళ్ళు ఇక్కడే కదా ఉన్నారు. ఈ దేశంలో కూడా ఉండదు. వాళ్ళ దేశంలో వాళ్ళు ఉండే దేశంలో ఉండవే. అటైతే నువ్వు తపస్సు చేసినావు. తపస్సు అంటే ఏమి యాగ యజ్ఞం అట్లా కాదు. వాళ్ళు ఉండే దేశంలో ఉండి వాళ్ళని నువ్వు సేవిస్తున్నావు కదా! అదే తపస్సు. అట్లాంటి తపస్సు చేసినోడుగా గోవిందన్ కులం పాడుం పాడువానుళ్ళ నాడు ఇదే కోదై పిరందవు గోవిందన్ మనం సేవిస్తాం కదా! కోదై పిరందవు గోవిందన్ వాడుమో సోది మణివాడు తోండుము అని చెప్తారు కదా! ఆ ప్రకారం ఆ గోవిందన్ గుణాలు, ఆ గోవిందన్ శ్రేష్ఠిదాలు, ఆ గోవిందుడు గోవింద గోవింద అని చెప్తాం కదా! ఆయన గురించి తెలుసుకున్నట్టు ఎవరెవరు ఉంటారో ఆ భక్తులు వాళ్ళకి ఎంత లాభం? ఎంత లాభం అంటే ఏం స్వామి? వాళ్ళకి అన్ని ఈ భారతదేశంలోనే ఈ దేశానిదా కర్మభూమి అంటారు. వేరే ఏ దేశం కాదు. ఈ దేశానిదా కర్మభూమి అంటారు. కర్మ మనం చేయాలంటే ఈ దేశంలో అటైతే ఎక్కడికో పోయి అక్కడంతా చేయను కాదా అంటేనే అలా చాలా విచారాలు ఉండదు. చేయొచ్చా? చేయకూడదా? చేస్తే సరియా? ఆ చేస్తే ఫలితం ఉండదా? అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకాలుగా చెప్తున్నారు. అది వదిలేసేది ఇప్పుడు మనకి అక్కర్లేదు. ఇది కర్మభూమి. అందుకే ఇది భారతదేశం. அట్లాண்டி தேசம் கர்மபூமி. கர்மபூமி பாததூளி படிதாரால் இவ்வுலகம் பாக்கியம் செய்தது. వాళ్ళ తిరువడి ఈ లోకంలో కదా పడింది. ఆ తిరువడిలో ఎవరు తిరువడి? భక్తులు. అట్లాంటి భగవద్ భక్తులు తిరువడి ఈ లోకంలో పడింది కదా! అటైతే ఈ లోకం ఎంత భాగ్యం చేసింది. అట్లాంటి భాగం చేసిన అట్లాంటి నరసింహుడు పాదధూళి బడిగరాల్ భాగ్యం செய்தదే అని చెప్పి నరసింహ పెరుమాళ్ ఎవరు స్తోత్రం చేస్తారో ఆ స్తోత్రం చేసే భాగవతులు వాళ్ళ భాగవతులు తిరువడి పాదధూళి భక్తాంగ్రేణు అని చెప్తున్నా అట్లాంటి పాదధూళి ఆ పాదధూళి అవి తీసుకొచ్చి మనం శిరస్సు మీద పెట్టుకున్నాం అనుకునే మన శిరస్సు మీద పెట్టుకున్నామే మనకి మహాభాగ్యం. పూనకం செய்த சேஷம் తరువరేలు పుడిదమండ్రి అది మహాభాగ్యం అంట కదా. అట్లాంటి భాగవతాలు పాదధూళి దొరుకుతుంది కదా. అందువల్ల ఆ భాగవతాల్లో ఒక రుదని ఎవరు? మీ ఆచార్యుడు. అట్లయితే మీ ఆచార్యుడు ఏం చేయాలా? ఆయన తిరువడి మీరు శిరస్సులో పెట్టుకోవాలి. ఆయన తిరువడికి ప్రేమ కావాలి. ఉంగురుక్కల్ తంపదత్తే వైద్యం. అట్లాంటి భక్తులు అట్లాంటి ఆచారులు ఉండే దేశంలో మీరు పుట్టేరే అదే భాగ్యం. అనగా మానిలత్తీన్ అట్లనే భక్తులు తిరువడి ఆ స్పర్శం భక్తాంగ్రేణు అంత తొండర్ అడి పొడి వాళ్ళు తిరువడి మీద ఆ ఏదేదో దుమ్ముదా ఉంటుంది, వేరే ఉండదు. ఆ దుమ్ము ఏమంటే నా శిఖకి అలంకారం అంట, నా శిరస్సుకి అలంకారం అంట. అంత అలంకారం ఉంటుంది. అందువల్ల అది ఇది ఏమవుతుంది? ఆ పాదధూళి అని ఉంటుంది కదా. అట్లయితే இம்மாநிலத்தில் வையும் அன்புதன்ன இம்மாநிலத்தில் மெய்யுரைக்கேன் పయ్యరవిల్ మానం పరమపదం ఉంగలుక్కాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆచార్యుడు ఎవరు? ఆ శ్రీమన్నారాయణే వీళ్ళు నేను అవతారం చేశాను, రాముడిగా అవతారం చేశాను, కృష్ణుడిగా అవతారం చేశాను, వరాహుడిగా అవతారం ఎన్నో అవతారం చేశాను. ఎన్ని అవతారం చేసినా కూడా వీళ్ళు ఎవరు నా దగ్గరకు రాల. అప్పుడు ఏం చేయాల? నేనే ఆచార్యుడిగా అవతారం చేస్తాను. అతనే ఆచార్యుడిగా ఎవరు? శ్రీమన్నారాయణ ఆచార్యుడు భూలోక అవతారం చేయడా ఎవరి కోసం? మన కోసం. అట్లాంటి ఆచార్య తిరువుడి మీద ప్రేమ పెట్టుకోండి. ఎట్లా ఉండాలా? ఆ ప్రేమ పరిపూర్ణంగా ఉండాలి. అట్లాంటి పరిపూర్ణమైన ప్రేమ పెట్టుకోండి. అయితే భగవంతుడు అవతారం చేశాడు. ఎక్కడ స్వామి? తిరువేంకటముడిగా తిరుమలలో ఉన్నాడు. తిరుప్పుడది 6వదిగా ఉన్నాడు. శ్రీరంగంలో రంగనాథుడిగా ఉన్నాడు. కాంచీపురంలో దేవపెరుమాళ్ ఉన్నాడు. అక్కడంతా ఉండాడు స్వామి. ఆయన భగవంతుడిగా అవతారం చేశాడు. అర్చా తిరుమేగా ఉంటాడు. కదలుతాడా? మనం కదిలించాలా. స్వామి ఉత్సవం రావాలా, మీరు గరుడ వాహనానికి రావాలా, పుష్పపల్లికి రావాలా, శేషవాహనానికి రావాలా అని ఒకటోటి మనం తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి పెడతాము. అయితే ఆచార్యుడు ఎట్లా ఉంటాడు? శరరూపియాయ్. ఇప్పుడు చదువుతాను. మఖా పృథివిలో ఎన్ను గోవిందన్ కూడా మన పాదూరుపై భాగ్యం చేయని తొలిగబడియే ஊரும் நாடும் உலகம் தங்களைப்படை ஆக்கம் தம்மிடையாகலை உருக்கம் இம்மாநிலத்தில் உங்குருக்கள் தம்பதத்தை வையம் மானிடர்காய் இந்த நிலத்தை தோற்றுவதால் யாருக்கும் அன்றையிலேயே உண்ணுவதே தேசம் என்றும்
உங்களை ரட்சிக்கக்காகவே அவர் இஜகத்தில் அவதரித்து சரரூபியாய் சரரூபி అంటే చెప్తాను చచార వసుదాలే చచార వసుదాలే చచార అంటే ఇక్కడ అక్కడ అట్లా సంచారం చేసేది తిరగతానే ఉంటారు ఇప్పుడు చూడు ఒక తాలో కూర్చోవా తిరగతానే ఉంటావే అదా చరరూపి అంటారు అటైతే ఈయన ఆచార్యుడు ఏం చేస్తాడు ఆయన తిరుమల నుంచి కోయిలికి పోతాడు సన్నిధికి పోతాడు సన్నిధికి పోయి పెరుమాళకి అక్కడ ఏమేమి కైంకర్యం చేయాలని చేస్తాడు మళ్ళా సన్నిధి నుంచి తిరుమలకి వస్తాడు ఇదంతా శిష్యాలు ఏ శిష్యాలో ఆ శిష్యాల ఇంటికి గుడిసైని అంటారు ఆ గుడిసెకింత పోయి అక్కడికి ఏమేం కావాలో వాళ్ళకి ఎంత అనుగ్రహం చేయాలో అనుగ్రహం అంతా చేస్తాడు ఇదేనే చచార వసుదాతలే చచార అంటే ఇక్కడ అక్కడే సంచారం చేసి వసుదాతలే ఈ భూలోకంలో ఇప్పుడు సంచారం చేస్తున్నాడే ఈ భూలో ఆయన ఆచార్యుడు శ్రీమన్నారాయడే ఆయనకి నేను తిరువేంకటపడియారుగా ఉన్నాను శ్రీరంగ రంగనాథుడుగా ఉన్నాను ఎవ్వరు ఏం లేదు అయితే ఆయన నేను ఆచాడుకుండి నేను నడుస్తాను భోంచేస్తాను ఏదైనా చేసుకుంటాను అని చెప్పి మన దగ్గర చేస్తున్నాడు కదా అట్టయితే అట్లాంటి భాగ్యం మనకు కలిగింది కదా ఇప్పుడు ఇంతటి భాగం ఎట్లా వచ్చింది ఈ దేశంలో కదా కలిగింది అందువల్ల మానిల తీరు ఈ దేశంలో కదా అట్టయితే ఈ దేశానికి ఎంత వైభవం అండి ఎంత వైభవం మనల్ని ఎత్తుక్కొని ఆచార్యుడు వచ్చాడు ఇప్పుడు ఆచార్యుడు భగవంతుడు శ్రీమన్నారాయణుడిగా ఆచార్యుడిగా అవతారం చేసి చెప్తున్నాను కదా అట్లాంటి మనల్ని ఎత్తుకొని ఆచారం చేసి వచ్చాడు కదా అప్పుడు సరి ఎట్లా భగవంతుడు ఒక తానే ఉంటాడు ఇప్పుడు తిరుమల శ్రీనివాసుడు అర్చకాలు తీసుకొచ్చేది ఆయన అన్ని వాహనాలు ఆయన నేను వాహనాల్లో కూర్చుంటాను పోయి కూర్చుంటాడా లేదే ఎవరో ఒకరు చెయ్యాల ఆ ప్రకారం చేయడా ఆ ప్రకారం కాదు ఆచార్యుడు చచార వసుదాతలే అక్కడెక్కడికి పోతా ఉంటాడు పోయి ఎవరెవరికి ఏమేమి అనుగ్రహం చేయాలో చేస్తాడు ఎక్కడ ఆచార్యుడు మనం ఏమనుకుంటాము స్వామి సరే అదంతా ఉంది స్వామి ఆచార్య ప్రధానంగా భగవంతుని ఆచారంగా అవుతాడు ఆయన ఎక్కడో పుట్టాడు ఏదో ఒక దివ్యదేశం పుట్టాడు ఆ దివ్యదేశం పుట్టేసి ఆ దివ్యదేశం కైంకర్యంతో చేస్తాడు ఆ దివ్యదేశం కైంకర్యంతో చేస్తాడు సరే స్వామి నాకేముండదు అక్కడ దివ్యదేశం కైంకర్యం చేశాడు 74 సింహాసనాలు వచ్చాడు అందువల్ల ఆయన కైంకర్యం చేశాడు నాకేముండదు అంటే నన్ను దిద్దుబాటు చేసేది కోసం నన్ను పూర్తిగా శ్రీ వైష్ణవుగా తీసుకొని ఉజ్జీవనం కోసం అతను అవతారం మన ఉజ్జీవనం కోసం భగవంతుడు చేసిన అట్లాంటి ఆశ్చర్యమైన ఒక ప్రమాదం ఆశ్చర్యమైనది అంటే ఆయన ఏమనుకుంటాడే వీళ్ళు రారు నేను ఇంతవరకు శస్త్రాన్ని పట్టుకొని వచ్చాను శస్త్రం అంటే ఆయుధాలు శంకు చక్రాలంతా పట్టుకొని వచ్చాను ఎవరు రాలా ఇంకా శాస్త్రాన్ని పట్టుకొని నేనే పోతాను అని చెప్పి ఆయనే ఆచార్యుడికి వచ్చాడు కదా అందువల్ల అట్లాంటి ఆచార్య రెండు తిరువడి ఆ రెండు తిరువడి మీద ఏం చేయాలి ప్రేమ పెట్టుకుంటాం ఉయ్యలుడనుడి ఉంగురుక్కల్ తంబతత్తే వయ్యం అన్బుదన్నై ఇంత మానిలత్తి ఇంత దాని తర్వాత కులశేఖరాళ్వార్ ఒక విషయం ஜகத்தில் அவதரித்து சரரூபியா சரார வசுதாதலை என்னும்படி சந்திரத்திற்கு கொண்டு போகிற ஜகத்திலே வர்த்திக்கிற நீங்கள் இதெல்லாம் மதர்த்தமாகவன்றோ என்று விசாரித்து அச்சாயுகங்களிலே அச்சாரண யுகங்களிலே சங்கத்தை பண்ணுங்கோள் சங்கம் అంటే ఆయనతో కలవండి பண்ணுங்கோள் என்று எங்கும் திரிந்து அரங்கம் என்னாருக்கு காதல் செய்வதென்றால் என்னும்படி சங்கத்தை உண்டாக்கும்படியாயிற்றே அவர்கள் இருப்பது அன்றைக்கே ఇంకొక అర్థం మానిలత్తీర్ என்று இருந்ததே குடியாக எல்லாருக்கும் உபதேசித்தால் எதிகச்சன் முகு சக்ஷுச்சாத் என்று ஓரொருத்தான் உண்டாகாதோ என்று சர்வாதிகாரமாக சம்போதித்தருளுகிறாருமாகுமா நீர் இப்படி உபதேசியா நின்றீர் என்னுடைய அல்பமான அனுகூல்யத்துக்கு அதிகமான பலன் సిద్ధిக்கும் కూర్చో என்ன ఇప్పుడు ఏం చెప్తున్నానంటే లేదు ఇప్పుడు కులశేఖరాళ్వారు పాసనం చెప్తాడు కులశేఖరాళ్వారు ఏం చెప్తున్నానంటే ఈ ప్రకారం ఆచార్య తిరువైదులో ఇంత మొత్తం నేను ప్రామాణ్యం పెట్టుకోవాలా ప్రేమ పెట్టుకోవాలని చెప్తున్నాడే మొదట మూడు తిరుముడి దీనికి పెరుమాళ్ తిరుమలని పేరు కులశేఖరాళ్వార్ అనుగ్రహించిన ప్రబంధం పెరుమాళ్ తిరుమలి దాంట్లో మొదటి తిరుముడి ఏంటంటే ఇరునిరియ చుడర్మణిగల్ ఇమైక్కం నెట్టిన ఒకటి ఇది శ్రీరంగం గురించి
మొదటి, రెండోది, మూడోది, మూడును శ్రీరంగం గురించే, తిరువరంగం గురించి. దాంట్లో శ్రీరంగనాథుడు అనుభవం పూర్తిగా మొదట ప్రబంధంలో చేస్తాడు. తర్వాత రెండో ప్రబంధం తేట్టరం తిరల్ తేరినై తెన్నరంగనై తిరుమాది వాళ్ళు వాట్టమిని చెప్పి దాంట్లో భాగవత ప్రభావం చెప్తున్నాడు. దాంట్లో ఒక ఆరో పాసురం எங்கும் திரிந்து அரங்கன் ఎమ్మానుకు కాదల్ చేయి తొండార్ అంటే ఆ రంగనాథుడికే పూర్తిగా ప్రేమ పెట్టుకొని ఆయనకే కైంకర్యం చేస్తారు కదా, ఆయనకే కైంకర్యం చేశాడు కదా. ఆ కైంకర్యం చేసే భాగవతులు, ఆ కైంకర్యం చేసే శ్రీ వైష్ణవాలు, ఆ శ్రీ వైష్ణవాలు చెయ్యం చేవై ఆవిడ నడిచిపోతారు కదా. నడిచిపోయినప్పుడు వాళ్ళ పాదాల కింద ఏదో దుమ్మంతా ఉంటుంది కదా, పాద రేఖ. అది ఏం చేయాలంటే నాకు శిరస్సుకి అలంకారం కావాలండి. కొన్ని మంది పుష్పాలు పెట్టుకుంటారు, కొన్ని మంది ఇదేదో పెట్టుకుంటారు, ఇక్కడక్కడ దానికి ఏదేదో పేరంతా చెప్తారు, నెత్తి చుట్టుంటారు, ఏదో చూడండి పేరు పెట్టుకుంటారు. ఆ వల్ల అన్ని అలంకారంకే. ఇప్పుడు కులశేఖర్ వారు అలంకారం కావాలంట ఆయన శిరస్సుకి, ఆయన తలకి ఏదో అలంకారం కాదు. ఏం స్వామి అలంకారం అంటే ఎవరు రంగనాథుని సేవించే భక్తులు ఉంటారు కదా, ఆ భక్తులు తిరువడి దుమ్ము ఉంటది కదా, అటైతే ఆ దుమ్ముని అడిగి కావాలని చెప్తున్నాను. ఆయన అనుకునేది అదిదా మగా ప్రసాదం అనుకుంటాడు. బృందావనం పోయారనుకోండి, బృందావనంలో ఒక తావుండదు, అక్కడ కృష్ణుడు సన్నిధానం ఉండదు. అక్కడ పోయారంటే ప్రసాదం ఇస్తారు. ఏం స్వామి ప్రధానం ప్రసాదం అంటే మట్టి, మట్టి ఉండగా పెట్టుకుంటాం. ఇందాక ప్రసాదం తీసుకోండి, ప్రసాదం తీసుకోండి సార్. ఏం స్వామి మట్టి ఇస్తున్నంటే అక్కడ దాకా కృష్ణుడు మట్టి తిన్నాడంట. అక్కడ గుడి కట్టి ఉన్నారు, అక్కడ ఏం ప్రసాదం? మట్టి ప్రసాదం. అది ప్రసాదం అది శిరస్సు మీద పెట్టుకొని ఎన్ని మందిలో తీస్తారు, పెట్టుకున్నట్టు ఇంటికి తీసుకొచ్చి ఆరాధన చేసుకుంటారు. కొన్ని మందులు ఆ కాలం ఉన్నది, ఇప్పుడు కొన్ని మంది పెట్టుకుంటారు. ఇప్పుడు మన ఏదో ఇల్లు కట్టాలనుకోండి, కొత్తగా ఇల్లు కట్టాలంటే అక్కడి నుంచి ఆ ప్రసాదం తీసుకొచ్చి ఈ భూమిలో పెట్టుకుంటారంట. ఓ కృష్ణుడు స్పర్శ ఉండదు, బాగా పెరగద్ది ఇల్లు అని చెప్పి చేస్తారు. ఆ కాలం తెచ్చేస్తున్నారు. ఇప్పుడు చాలా మందికి అది కలవని కూడా తెలవదు. ఎందుకు చెప్తా అంటే అదే ప్రకారం ఇప్పుడు కులశేఖరాడు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, కాలు కింద ఉంటది కదా ప్రసాదం, ఆ ప్రసాదం నా శిరస్సుకి అలంకారం, నాకు అలంకారం కావాలి కదా తలకి, ఆ తలకి అలంకారం ఏంటి అది అంటున్నా అని చెప్తారు కదా. అట్లాంటి భాగవతం మీద ప్రేమ పెట్టుకోండి. అదే ఆచారం ఇరుకున్నాడా అటైతే మీరు ఒకటి చేయండి. ఏం చేయాలంటే భగవంతుడి మీద మీరు ప్రేమ పెడతారా లేదో, అయితే ఆచార్యుడి మీద భయపట్టండి, ఆచార్యుడి మీద భయపట్టండి అని చెప్పేసాడు. సరే పెట్టుకుంటాము. అయితే ఇప్పుడు మనకి ఒక సందేహం వచ్చింది. మానిల తీను ఒక శబ్దం ఉండదు కదా, ఈ లోకంలో ఉండేటోళ్ళు అందరూ మానిల తీరుని అందరిని పిలుస్తున్నాడే స్వామి, అందరూ ఆచార సంబంధంకి వస్తారా? ఏం లేదు, మనకే కాలక్షేపం అని చాలా మందికి తెలుసు. చాలా మంది అందరూ వస్తున్నారా? లేదే స్వామి, ఎవరో వస్తున్నారు అనుకోండి, దీని మీద ఒక ప్రేమ వండుకొని ఓ తెలుసుకోవాలని నువ్వు వస్తున్నారు. అయితే మన దగ్గర చాలా మందికి తెలిపిస్తున్నాం, తెలిపించినా కూడా వాళ్ళు చూస్తున్నారు, ఓ ఇది జరుగుతుందని తెలుస్తుంది, అయితే వస్తున్నారా? అదే ప్రకారం ఈయన ఏదో మన వాళ్ళు ఏం చెప్పారు, మానినెత్తి ఈ లోకల్ ఉండేటోళ్ళు అందరూ రండి అంటే వస్తారా? అదేం స్వామి, అదిను భగవంతుడు తిరుబడి పట్టుకునేది నీకే రాడంటే ఆచార్య తిరుబడి పట్టుకోవాలా, ఆచార్య మీద ప్రేమ ఉండాలంటే ఎవరు స్వామి వస్తారు? అప్పుడు ఎందుకు నేను మానిలెత్తి అని చెప్పారంటే అందరిని పిలవాల. పిలిచిన తర్వాత దాంట్లో ఏం చేస్తారు, కొన్ని మందిలో వస్తారు, కొన్ని మంది రారు. నేను ఎవరే రారు అనుకోని నీకు ఇష్టం ఉంటే రండి, లేకపోతే వదిలి ఎవరే రారు. రండి, అందరికి యోగ్యత ఉండాలి. మనకి ఆ యోగ్యత ఉండేటోళ్ళు అందరూ రండి. ఎవరు ఎమ్మెల్యే పిలిచాడు కదా చరణశ్లో గారు తెచ్చానికి, ఎవరికి దీని మీద ప్రీతి ఉండదు, అందరూ రండి 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 అని పిలిచాడు కదా. అదే ప్రకారం అందరూ రండి. అంత మాత్రం ఆచార పురుషులకి ఉజ్జీవనం, ఈ లోక ఉజ్జీవనంకి వాళ్ళకి అంత మాత్రం ప్రేమ, వాళ్ళకి అందరూ మోక్షానికి పోవాలి. అది వాళ్ళ అభిప్రాయం. అది అయితే మనం వాళ్ళ అభిప్రాయాన్ని ఎట్ట అడ్డం కట్టాలనో అది మనకుండే సామర్థ్యం. అదేంది నీకు ఆ అభిప్రాయం పెట్టుకుంటావు, నా అభిప్రాయం ఏం తెలుసా, నీ అభిప్రాయానికి ఆపోజిట్ గా ఉంటుంది అని చెప్పుకుంటుకుంటావు కదా. అందువల్ల ఈ ప్రకారం అవస్థాలతోనే ఆయన చెప్పింది ఎందువల్ల అంటే రండి అందరుంటే అందరూ రాబోయేది లేదు, ఆయనకే తెలుసు. తెలిసినా కూడా
మన అందరి ఎవరో వాళ్ళు రండి అని చెప్తే ఎవరో రారు. అందరిని పిలిస్తే ఏదో కొద్దిగానే వస్తుంది కదా! ఇప్పుడు అందరికి పంపించాము. 8 వచ్చారు. ఎవరొస్తారు రండి అని చెప్పేది ఎవరు రారు. అదే ప్రకారం వాళ్ళందరిని పిలుస్తున్నారు. అందువల్ల అందువల్ల ఏం చెప్పాడు? "మానిలొచ్చి ఈ లోకంలో ఉండేటోళ్ళు వచ్చేసేయండి" అని చెప్పాడు. "ఉయ్య నిனைவுண்டாகில் ఉంగురుక్కల్ తంపదత్తే వైయం" అటైతే నీకు ఉజ్జీవనం కావాలని చెప్పి ఉంటే వచ్చేసింది, వచ్చేసింది. అప్పుడే అటైతే వీళ్ళందరూ అతిగారు. అటైతే దీని లోపల రావటానికి అటైతే ఆచార తిరుగుడు పట్టుకోవాలంటే, ఆచారం మీద ప్రేమ పెట్టుకోవాలంటే దానికేదైనా అధికారం కావాలనా స్వామి? మాకేం అధికారం కావాలా? ఈ కాలేజీలో నాకు సీట్ కావాలా? ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి. దానిలో పాస్ చేసి మీకు సీట్ ఇస్తాం. అదే ప్రకారం నేను ఆచార్య తిరువడికి ప్రేమ పట్టుకోవాలా? ప్రేమ కావాలా? నాకు ఆయన మీద ప్రేమ ఉండాలా? ఏం చేయాలా? నాకేం అధికారం ఉంటే ఉజ్జీవనం కావాలని ఒక ప్రయాస పడితేనే చాలు. ఇంకా ముఖ్యం. ఇది ఏంటంటే మనోభావం. ఏం చెయ్యాల్సినది మన మనసులో అలాంటి అభిప్రాయం వస్తేనే చాలు. శరణాగతి అనేది ప్రవృత్తి శరణాగతి చెప్తాం కదా! ఆ శరణాగతి ఏంటిది? ప్రార్థన మది బుద్ధి విశేషం శరణాగతి. అలాంటి నువ్వే నాకు ఉపాయంగా ఉంటావు. నువ్వే నాకు ఉపాయంగా ఉంటాడని చెప్పి నేను బుద్ధితో తలుచుకుంటాను చూడు. అదా శరణాగతి. శరణాగతి అంటే చేసేది కాదు. అదే ప్రకారం నేను ఆచార్యుడి మీద ప్రేమగా ఉండాలా? తిరువడి దగ్గర ప్రేమగా ఉండాలా? ఏం చేయాలంటే నాకు ఉజ్జీవనం కావాలా అనే ఒక అభిప్రాయం ఉంటేనే చాలు. అదే నువ్వేంది నీకు యోగ్యత వచ్చేసిందని అర్థం. యోగ్యత వచ్చేసిందని అర్థం. ఆ అధికారమే చాలు. ఎది గచ్చతి ముముర్చుచిత్యాద్ ఏమిటే ఈ లోకంలో మీరు పుట్టుండారు. ఎప్పుడు ఈ లోకంలో మీరు పుట్టారో అప్పుడు నీకు ఆచార తిరుగుడు పట్టుకుని ఉండే అధికారం ఉండాలి. అయితే అధికారం ఉంటాదంటే నాకు ఆచార తిరుగుడు నాకు ఉజ్జీవనం కావాలా అనే ఒక అభిప్రాయం నా మనసులో రావాలనే. అది రాకుండా ఆచార్యుడు ఉన్నాడు, నేను ఉంటాను, నాకు బాగానే ఉండదు అంటే లాభం లేదు. అప్పుడు ఆయన తిరువడి పట్టుకోవాలా, అదిదా నాకు ఉజ్జీవనం ఇస్తుంది అనే అభిప్రాయం రావాలి కదా! ఆ అభిప్రాయం ఒకటి ఉంటే అదండి మనశ్శకాయం పేరు. ఆ శకాయం ఉంటే చాలంట కదా! అందువల్ల ఏంటే నువ్వుకొచ్చి ముముక్షుగా అవ్వాలనా? ముముక్షుంటే మోక్షానికి పోవాలని అప్పుడే కదా నాకు అంటే అదంతా కూడా అక్కర్లేదు. అదంతా కూడా అక్కర్లేదు. నాకు ఉజ్జీవనం కావాలి. ఉజ్జీవనం కావాలంటేనే ఆచార తిరుగురా అంతేనే. అటైతే ఆ ప్రకారం తరిస్తేనే చాలు. సరే. ఆ ప్రకారం తరిస్తేనే అందువల్ల ఏం చేస్తున్నాడు? అందరిని పిలుస్తున్నాడు. అందరిని పిలిస్తే ఒక నలుగురన్నా రారా? నేను నలుగురు పిలిచాను ఒకరు కూడా రారు. ఇప్పుడు మన గ్రూప్‌లో అందరికి వేస్తున్నాం. వస్తున్నారు ఏదో ఒకడు. అందువల్ల అదే ప్రకారంగా అందరిని పిలిచాను. ఇది ఇది ఎట్టంటే అందరి దగ్గర చెప్పాల. అందరి దగ్గర పిలవాల. ఎవరు ఈ ప్రకారం చేశాడు? విభీషణుడు చేశాడు. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు. రావణాసుడు విభీషణుడిని "ఏయ్! నా కులానికి నువ్వు చెడగొట్టడానికి కోసం వచ్చావు. పో! ఈ దేశంలో ఉండకూడదు. పో నిన్ను తరిమేశాను పో" అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు. ఆకాశంలో నిలబడ్డాడు. నిలబడి ఏమి రాముడు తిరువడి పట్టుకోవాలా. నివేదయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే రాముడి తిరువడి పట్టుకోవాలా. తిరువడి పట్టుకోవాలంటే ఏం చెప్పాడు? అక్కడ ఎన్ని వానర సైన్యాలు ఉండాలి. ఎంతమంది ఉన్నారు. అందరి మంత్రుల దగ్గర చెప్పేసాడు. నేను రాముడి తిరువడి సుగ్రీవుడి దగ్గర చెప్పిండొచ్చు కదా! సుగ్రీవుడు చెప్పిండొచ్చు. లేదా హనుమంతుడి దగ్గర చెప్పిండొచ్చు. అంటే హనుమంతుడు ముందుగానే చూసిండాడు. ముందుగా హనుమంతుడు పోయి అక్కడ సీత కనిపి దాని తర్వాత మళ్ళీ వచ్చేసాడు. సుగ్రీవుడికి తెలవదు. హనుమంతుడి దగ్గర "హనుమంతుడా నేను రాముడి తిరువడి పట్టుకోవాలా? నువ్వు నాకు దానికి తగినట్టు ఏం చేయాలో చెయ్యి" అని చెప్పిండొచ్చు. లేదా సుగ్రీవుడు ఆ వానర సైన్యాల అందరికీ ఎవరు లీడరు? సుగ్రీవుడు కదా! "సుగ్రీవా నీ తిరువడి పట్టుకుంటాను. నువ్వు నాకు రాముడి తిరువడి పట్టుకోవాలా? అది దానికి ఏం ప్రయత్నం చేయాలా? నువ్వు చెయ్యి" అని చెప్పిండొచ్చు కదా! చెప్పలా. ఎన్ని వానర సైన్యం ఇంత లక్షో వానర సైన్యాలు అందరి దగ్గర ప్రార్థన పెడుతున్నారు. ఎందుకు అంటే ఎవరినో ఒకటి చేస్తారు కదా! ఎవరినో ఒకటి చేస్తారు కదా! అదే ప్రకారం ఇక్కడ మనవాళ్ళమని అందరిని పిలుస్తున్నారు. ఆ అందరిని పిలిచేది ఏంటి? మానిల తీర్. మానిల తీర్. అటైతే ఎవరొచ్చినా నాకు తృప్తి. ఆనందంగా ఉంటది. ఆనందంగా ఉంటది. సరే స్వామి
ఇప్పుడు ఒక సందేహం. మీరు ఇంత మాత్రం పిలుస్తున్నారు. ఇంత మాత్రం మీరు ఉపదేశం చేస్తున్నారు. దానివల్ల దొరకబోయేదేంది? శ్రీవైకుంఠం. ఎట్లాంటి వైభవం అది? చాలా పెద్దది. చాలా పెద్దది. అంటే దీనికన్నా పెద్ద ఫలితం ఉండదా లోకంలో? లేదు. శ్రీవైకుంఠం కన్నా పురుషార్థం దీనికన్నా పెద్ద పురుషార్థం ఒకటి ఉంటది అంటే లేదు. శ్రీవైకుంఠం అక్కడ ప్రాపించి అక్కడ అనుభవం చెందితే ప్రీతికార్థ కైంకర్యం పురుషార్థంలోనే పెద్దది. అంత పెద్ద పురుషార్థం మీరు చెప్తున్నారు. వాస్తవంగా నేను ఒప్పుకుంటాను. అయితే దానికి ఏం చేయాలా? దానికి తగినట్టు నేను ప్రయత్నం చేయాలి కదా! మీరేం చెప్తున్నారు? ఆచార్యుడి దగ్గర ప్రేమ పట్టండి. అది చాలు. మీకేం జరుగుతుంది? శ్రీవైకుంఠం జరుగుతుంది. ఒకరేం చేశాడు? ఒక రాజు పోయాడు. రాజుకి చాలా ఊర్లుండయి. రాజుకి చాలా ఊర్లంతా ఉన్నది. నిమ్మ పండు తీసుకుపోయాడు. నిమ్మ పండు తీసుకుపోయి రాజు జరిగింది. రాజు ఇదిగో నిమ్మ పండు నీకిచ్చాను. ఎందుకిచ్చావు? లేదు ఇచ్చాను. మీరు తీసుకోండి. తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలని? నేను నిమ్మ పండు ఇచ్చాను కదా! నాకు ఆ పక్క ఒక రాజ్యం నువ్వు రాజ్య పరిపాలన చేస్తున్నావు కదా! ఆ రాజ్యం నాకిచ్చేసేయి. దేనికి? ఇంత వద్దు నిమ్మ పండు. ఈ నిమ్మ పండు ఇచ్చి ఆ రాజ్యం నాకేంటాడు? రాజు ఇస్తాడా? ఏందయ్యా నీది? రాజ్య పరిపాలన సామాన్యం అనుకున్నావా? ఎంత పెద్దది తెలుసా? ఈ నిమ్మ పండు ఏంది? సామాన్యం ఇది. ఈ సామాన్య నిమ్మ పండు ఇచ్చేసి ఆ రాజ్యం నాకు కావాలని అడుగుతున్నావే? అదే ప్రకారం ఏం చెప్పాము? ఆచార్యుడి దగ్గర ప్రీతి చూపిస్తే, ప్రేమ చూపిస్తే పెద్ద గొప్పైన శ్రీవైకుంఠం దొరుకుతుంది అని చెప్తున్నారు. నమ్మకం లేదే స్వామి. రూ. 10 ఇస్తే అరటికాయ ఇస్తాడు. 10 ఇస్తే అరటికాయ ఇస్తాడు. 10 లక్షలు ఇస్తే ఏదో ఒక ఇల్లు దొరుకుతుంది. ఒకరేం చెప్పాడు? రూపాయి ఇవ్వండి. పెద్ద రాజ ప్యాలెస్ అది ఇచ్చేస్తారంటే ఎట్లా ఇస్తారు? ఎలా ఇస్తారు? మాకు నమ్మకమే లేదే. నమ్మకం ఉంటే కదా! ఇక్కడ మాకు సందేహం వస్తుంది. ఎందువల్లంటే మీరు ఏదో ఒక మాట చెప్పాలా? అందువల్ల చెప్తున్నారు. మీరు నిజం చెప్పాలా? ఎందుకంటే ఆచార్యుని తిరువడి మీద ప్రేమగా ఉంటే మాకు శ్రీవైకుంఠం దొరుకుతుందని చెప్తున్న శ్రీవైకుంఠం గురించి నాకు తెలుసుకున్నాను. ఎంత వైభవాన్ని అట్లాంటి వైభవం కావాలంటే దానికి తగినట్టు ప్రయత్నం చేయాలి కదా! ఆ ప్రయత్నం లేకుండా నాకు పెద్ద ఇల్లు బంగ్లా కావాలంటే దానికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇవ్వాలి కదా! రూపాయి ఇచ్చేసి నాకు ఆ పెద్ద బంగ్లా వచ్చేసిందంటే నమ్మతానా? రూపాయికి తీశారండి ఈయన ఈ బంగ్లా అంటే ఏందండి? నమ్మేట్టుగా చెప్పండి. అదే ప్రకారం నాకు నమ్మకం లేదండి. మీరు ఏదో మాటకి మేమందరూ ఆచార్యుడి తిరువడి పట్టుకోవాలా? ఆ అభిప్రాయంలో మీరేం చెప్తున్నారు? సరే మీరు పట్టుకోవాలా? వీళ్ళకి ఏదైనా మాట చెప్పాలి కదా! దానికోసం శ్రీవైకుంఠం దొరుకుతుంది అని చెప్పి మాట కోసం మీరు చెప్తున్నారంటే కాదు. నిజంగా చెప్తున్నాను. మాట కోసం అంటే శాస్త్రమే కొన్ని అర్థవాదం అంతా ప్రశంసావాదం, అర్థవాదం చేస్తుంది. శాస్త్రం ఏం చెప్తుంటే గొప్పగా చెప్పద్ది. మీరు స్వర్గానికి రాండి అంటది. అంటే శాస్త్రానికి జ్యోతిష్ఠో యాగం చేయాలని చెప్పి అది చాలా దానికి ఇష్టం శాస్త్రానికి. ఇష్టం కాబట్టి అది చేయండి అని. చేస్తే ఏం జరుగుద్ది? స్వర్గం దొరుకుతుంది. ఇంద్రలోకం జరుగుతుంది. ఆ ఇంద్రలోకం ఎలా ఉంటది తెలుసా? ఆవులు ఎట్లా ఉంటుందంటే అంత కింద పైకి నడిచిపోద్ది. కాళ్ళు పైకి ఉంటది. దాని ఒళ్ళు కింద ఉంటది. అట్లా నడిచిపోద్ది. ఇది స్వామి రామానుజుల ద్వారా కొంతమందిని అడిగారు. ఈ ప్రకారం శాస్త్రం చెప్తుందే అట్లయితే స్వర్గంలో కాళ్ళు కింద లేకుండా పైకి ఉంటదా? కొంతమంది చెప్తారు. ఆ! అతనా కాళ్ళు తలకాయలు తలవకుండా ఆడుతున్నానండి. కాళ్ళు పైకి పోతుంది, తలకాయ కింద పోద్ది. అట్లా ఆడుతున్నాడు. ఏదో జబ్బు వచ్చేసింది అని చెప్తారు కదా! ఆ ప్రకారం శాస్త్రం మొదలు చెప్తుంది. వెంటనే స్వామి రామానుజుల వారి దగ్గర అడిగారు. ఈ ప్రకారం అక్కడ స్వర్గంలో ఈ ప్రకారం ఉంటద్దా ఇంద్రలోకంలో అంటే అట్లంతా ఉండదు. కాళ్ళుగా నడుస్తది. అప్పుడు ఎందుకు స్వామి శాస్త్రం ఆ ప్రకారం చెప్పిందంటే అట్లా చెప్తేదా ఓహ్! అట్లాంటి వైభవం స్వర్గానికి ఉండదు, ఇంద్రలోకానికి ఉండదా? అటైతే పోవాలా? పోవాలంటే ఏం చేయాలా? జ్యోతిష్ఠోమ యాగం చేయాలి. చేస్తాను అని చెప్పాడు. అదే ప్రకారం ఆచార్యుడి మీద ప్రేమ పెట్టాలా? ప్రీతి పెట్టుకోవాలా? భక్తి పెట్టుకోవాలా?
ఆ తిరువడియే పావనత్వం భోగ్యత్వం ఉండాలి, అందువల్ల చేసుకోవాలా? ఆ అభిప్రాయం వల్ల మీరు చేయండి, మీకు మోక్షం ఇస్తాను. ఆ అభిప్రాయాన్ని మీరు చెప్తున్నారంటే లేదు. మెయ్యురైకేన్ మెయ్యురైకేన్ సత్యం సత్యం పునఃసత్యం. నాయన ఇప్పుడు మనవాళ్ళం అని చెప్తున్నాడు ఈ మాటను. సత్యం సత్యం పునఃసత్యం. మెయ్యురైకేన్, మెయ్యి అంటే ఉదయం కూడా చెప్పాను, మెయ్యి అంటే నిజం, నెయ్యి అంటే సత్యం. మెయ్యురైకేన్ ఏంటంటే నిజం చెప్తున్నాను, నిజం చెప్తున్నా. ఏం నిజం చెప్తున్నా అంటే తప్పకుండా దొరకదు. అందుకదా ఆయనకి ఏం చెప్తున్న పేరు మన రోజు మనం సాత్వ రోజు సేవిస్తాము. పొయ్యిల్లాద మనవాళ మాముని, పొయ్యిల్లాద మనవాళ మాముని చెప్తాం కదా. నమ శ్రీశైల నాథాయ కుంతి నగర జన్మని ప్రసాదలప్త పరమప్రాప్త్య కైంకర్యశాలిని శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం வாழி திருவாய் மொழிப்பிள்ளை மாதகவாள் வாழும் மணவாள மாமணிவன் வாழியவன் மாறம் திருவாய் மொழிப்புரளை மாநிலத்தோர் தீரும்படி உரைக்கும் சீர் சுயதாமரை தாளினை வாழியே சேலை வாழி திருமாவி வாழியே துய்யமாகும் புரிநூலும் வாடியே சுந்தர திரு தோழினை வாடியே கையவேந்திய முக்கோளும் வாடியே కరుణ పొంగియ కన్నిனை వాడియే పొయ్యిల్లాద మనవాళ మామని. రోజు మనం చెప్తాం కదా, దానికి ఏంటన్న అర్థం? ఒక్క నలక కాదు, ఆ అబద్ధం అనే శబ్దమే తలవదు ఆయనకి. సత్యం ఒకటే. అప్పుడు సత్యం ఒకటే మాట్లాడేటోడు మనవాళ్ళు. మనకి ఈ శబ్దాన్ని రామానుజుల వారు కూడా లేదు. ఇప్పుడు ఏం చెప్పినారా, సత్యం ఒకటే మాట్లాడతాడు రామానుజులు అని ఆయనకి ఏ పేరు ఉన్నదంటే లేదు. నమ్మాడు వారికి ఈ పేరు ఉన్నదంటే లేదు. అప్పుడు ఎవరికి ఉన్నది? మనవాళ్ళ మామనికి. అట్లయితే ఆయన ఏం చెప్తారు? ఆయన సత్యమే మాట్లాడతాడు. మెయ్యురైకేన్, మెయ్యురైకేన్, నేను సత్యం చెప్తున్నాను, నాకు అబద్ధం తెలవదు. మెయ్యురైకేన్ పయ్యరవిల్ నాయన్ పరమపదం ఉంగలొక్కాం. దీనికి ఏమంటే మనవాళ్ళం ఏం చెప్తున్నాను, నేను అబద్ధాలు మాట్లాడను. నంబెరు వాళ్ళ అబద్ధాలు మాట్లాడితేనే మాట్లాడతాడు కానీ నేను మాట్లాడను, ఈ మాట చెప్తాను. ఎందుకంటే ఈయన ఆచారుడు. ఎవరికి? ఆ నంబెరు వాళ్ళకి ఆచారుడు. మనవాళ్ళ మామని మీద చాలా ప్రావీణ్యం ఉండాలి, చాలా ప్రీతి ఉండాలి. ఆయన వైభవాన్ని బయట చూపించుకోరు. అయితే రామానుజుల వారు ఆయన వైభవం అప్పుడప్పుడు ఆయన చూపించుకుంటా ఉంటాడు. మనవాళ్ళ మనం కొద్దిగా కూడా చూపించుకోరు. అందువల్ల నాకు విగ్రహమే ఉండకూడదని చెప్పేసి శ్రీరంగంలో ఆయనకి విగ్రహం ఇంతే ఉంటుంది. అది కూడా ఆ విగ్రహం కట్టిందైనా ఆయన పోయిన తర్వాత చేశాడు. ఆయన రోజు సంధ్యావనం చేస్తూ ఉంటాడు. బ్రాహ్మణులు అంటే సంధ్యావనం చేయాల, త్రికాల సంధ్యావనం. ఆ సంధ్యావనం చేసి ఆ చొంబి పెట్టుకుంటాడు. ఆ చొంబిని విగ్రహం చేసి అది అప్పుడు ఆ మనవాళ్ళ మామిని సేవ సాగిస్తాడు శ్రీరంగంలో. ఆయన పొయ్యిల్లాద మనవాళ్ళ మామిని. ఆయన ఏంటన్నాను, నెయ్యూరైతే నేను అబద్ధాలు చెప్పను. అందువల్ల నేను చెప్పిన మాటల్లో మీరు సందేహాలు అక్కర్లేదు. సత్యపూర్వంగా చెప్తాను. సత్యం సత్యం పునఃసత్యం అని చెప్పిన. అందువల్ల ఈ సత్య వాక్కుగా చెప్తాను. అట్లయితే నీకు నేను నిజం చెప్తాను. ఆప్తన్ అంటాడు. తిరుమూరు ఆప్తన్ పెరుమాళకు పేరు. ఈయన ఆప్తన్ అంటే ఏం చేసిన అర్థం? మన మీద మనకి ఏది మంచిదో అది చెయ్యాలి. అయితే ఆప్తన్ మంచి చెయ్యాలా? ఆ మంచిది అనేది ఎట్లా ఉండాలా? నిజంగా ఉండాలా. రెండు ఉండాలా. మంచి చెయ్యాలా, ఆ మంచిది అనేది ఎట్లా ఉండాలా? నిజంగా ఉండాలా. మంచి చెయ్యాలని చెప్పి నేను అబద్ధాలు చెప్పకూడదు. సరే, మంచి చెయ్యాలని చెప్పి నేను అబద్ధాలు చెప్పకూడదు. అదే ప్రకారం సరే స్వామి దీనికి మంచి చేస్తాను, అయితే నేను అబద్ధాలు చెప్పను, నిజం చెప్తాను. అయితే నిజం చెప్పేది నాకు మంచిది లేకుండా ఉండకూడదు. నిజమని చెప్పాలా, మంచిదిగాను ఉండాలా. రెండు కావాలా. కొన్ని తావుల మంచిదిగా ఉంటుంది, అబద్ధాలుగా ఉంటుంది. కొన్ని తావుల ఎట్లా ఉంటుంది? అబద్ధాలు ఉండదు, నిజమే ఉంటుంది. అయితే నాకు మంచిదిగా ఉండదు. ఈ రెండు మనవాళ్ళ వాడు అద్దా, ఈ రెండు ఉన్నా అవిదా ఆప్తన్ పేరు. మన మీద అంత ప్రేమ. మన మీద ఎందుకు స్వామి అంత ప్రేమ అంటే భగవంతుడికి దగ్గరికి తిరువడికి మనం తీసుకుపోయి ఇచ్చేయాల. ఏంటంటే ఈయనకి అదే కదా. ఈయనకి ప్రతి ఒక్క ఆళ్వాళ్ళు ఆచారుడు అందరికీ ఇదే భావం. అందువల్ల అది చేస్తున్నాడు. అందువల్ల
అందువల్ల నేను చెప్పేది ఏదో నిజం. మీరు దాంట్లో సంశయం ఏ విధమైన మీకు సందేహాలు వద్దు. నేను చెప్పే నిజం అని చెప్పి అక్కర్లేదని మామ ఇది మనవాళ్ళ మామనికి ఇది సరే సత్యం పొయ్యిల్లాద మనవాళ్ళ మామని నెయ్యూరైకేది. నేను సత్యం చెప్తాను. మీరు మీరు గురువు, మీరు ఆచార్యుడి తిరువడి దగ్గర మీరు ప్రేమను చూపించారంటే మోక్షం తప్పకుండా మీకు దొరకద్ది అని చెప్పేశాడు. ఇప్పుడు ఈ పిలవకంజయ స్వామి వ్యాఖ్యానంలో ఏం చెప్తాడు? ఇంతవరకు మనవాళ్ళం అని చెప్పేశాడు. పిలవకంజయ స్వామి మన ఈ వ్యాఖ్యానంలో ఏం చెప్తున్నా అంటే తప్పకుండా దొరకద్దన్నాడు. వెంకటేశ్వర స్వామి ఆయన చెప్పాడంటే ఆయన చెప్పాడు వాస్తవంగా ఇప్పుడు నేను చెప్తాను తప్పకుండా దొరకద్దండి. అది ఎట్లా స్వామి దొరకద్దంటే ఈయన చెప్పాడు కదా, ఈయన కోసం ఆయన ఇస్తాడు. ఏంటంటే ఆచార్య తిరుపతి పట్టుకున్నాడు ఇవాళ నా వద్దా అని చెప్పి ఒక సందేహం మీకు ఉండొచ్చు. ఓ మన వాళ్ళు అని చెప్పేసాడు, అప్పుడు ఇచ్చేయాలి కదా. దీనికి ఒక దృష్టాంతం చెప్తా. కొంతమంది జాతకాలు చూస్తారు. జాతకాలు చూసి నాకు చెడ్డ టైం ఎప్పుడు వస్తుందండి, మంచి టైం ఎప్పుడు వస్తుందండి, నాకు పెళ్లి ఎప్పుడు అవద్దండి, నాకు పిల్లలు ఎప్పుడు పుడతారండి, నా కుటుంబం ఎప్పుడే క్షేమంగా ఉంటుంది, ఒకటి అడుగుతా ఉంటారు వాళ్ళ దగ్గర. అది ఇదంతా దాంట్లో పూర్ణంగా ఉండదండి. జాతకం అనేది ఏం తెలుసా? కాల నిర్ణయం చేసేదానికి కదా. అదేంటి ఇది జ్యోతిష శాస్త్రం కాల నిర్ణయం. ఎప్పుడు అమావాస్య, ఈరోజు అమావాస్య, ఎప్పుడు పౌర్ణమి, ఎప్పుడు కార్తీక మాసం, ఎప్పుడు ఇదన్నీ చెప్పేది కాల నిర్ణయం చేసినదా జ్యోతిష శాస్త్రం. అయితే మనం దాన్ని దేనికి తీసుకొచ్చాము? ఈ రోజు నేను ఎట్లా పోవాలా, ఏం తీసుకోవాలా, ఎట్లా చేయాలా, ఏం చేయాలా అని చెప్పి తెచ్చాం కదా. అయితే కూడా దాంట్లో కనిపిస్తుంది ఆ గ్రహాలను బట్టి ఏంటి, ఆ గ్రహాలకి ఇలాంటి స్వభావం ఉండే దాని వల్ల కొన్ని మందులు చెప్తారు. అయితే వాళ్ళు చెప్పేటప్పుడు ఎట్లా మంచోళ్ళు అయితే ఎట్లా చెప్తారు తెలుసా? ఆయనకి జాతకంలో ఏదో ఒక తప్పు ఉంటుంది, ఏదో ఒక ఆప్తి ఉంటుంది, ఈయనకి ఈ టైంలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది అని చెప్తారు కదా. అప్పుడు ఆయన చెప్పిన నీకు ఈ టైంలో ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది, అందువల్ల ఈ ప్రాబ్లం తప్పకుండా వస్తుంది అని చెప్తారని చెప్పరు. ఎందుకు స్వామి చెప్పరు? దాని జాతకం ఉండదు కదా, చెప్పచ్చు కదా అంటే చెప్పరు. ఆ జాతకంలో ఉన్నా కూడా అది జరగకుండా పోవచ్చు. ఈయన చెప్పేసాడు అనుకోండి, ఓ ఈ పెద్ద ఆయన చెప్పాడే అటు చేసే కావాలా అని చెప్పి జరగదు. అప్పుడు 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 ఎలా చెప్తారంటే మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ ప్రకారం చెప్పేస్తాడు పెద్దవాడు. అయితే ఇప్పుడు ఆ ప్రకారం జాతకం చూసేటోళ్ళు లేరు. ఎందుకంటే జాతకం చూడాలా, జ్యోతిష శాస్త్రం చూడాలంటే దానికి యోగ్యత కావాలా. యోగ్యతనే శాస్త్రం చదివే ఆ కులంలో పుట్టి ఉండాలా. పుస్తకాలు చూసి చెప్పేది కాదు. అంటే జ్యోతిష శాస్త్రం అనేది ఒక శాస్త్రం. నాకు శాస్త్రం చదివే కులంలో నేను పుట్టకుండా ఆ శాస్త్రంలో జ్యోతిష శాస్త్రం అది నేను చెప్తానంటే ఏ యోగ్యత లేదు కదా. ఎందుకు చెప్తానంటే అదే ప్రకారం ఇప్పుడు మనవాళ్ళమని తప్పకుండా దొరకదని చెప్పేశారు. అందువల్ల దొరుకుతుంది. ఎందుకంటే రెండు ఆయనే ఇచ్చేస్తాడు. భగవంతుడే చెప్పారు ఆచార అభిమానం ఉండదా, ఇచ్చేస్తాడు. అది కాకుండా నా మనవాళ్ళ మామూలు చెప్పేశాడు. మెయ్యూరైచ్చేది అని చెప్పేసి సత్యం మాట్లాడుతుంది చెప్పేసి కదా. అందువల్ల తప్పకుండా ఇస్తాను అంటే. ఎందుకంటే మిగతా వాళ్ళకు దొరకద్దే లేదు, ఆచార అభిమానులు తప్పకుండా దొరకద్ది. రామేనాభి పరిజ్ఞాతం హరిది విష్యకన సన్నిధవు. ఇది రామాయణ శ్లోకం సుందరకాండంలో 51వ సర్గంలో ఈ శ్లోకం. రామేనాభి అధిజ్ఞాతం హరికి విష్యకనాథ్ సన్నిధవు అంటే రాముడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఏం ప్రతిజ్ఞ చేస్తున్నాడు అంటే ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను ఒక నిమిషం. சீயாசாத்தம் அரவண மேல் அட்டன்டே சீவை கொண்ட வெங்கிரபடியே பையரவில் மாயன் பரமபதம் உங்களுக்கு நெங்கி திரிஞ்ச மாநிலத்தில் இங்கு குடியரசு எல்லாருக்கும் உபதேசித்தால் எதுகச்சது முகாத்தாது என்று ஒருத்தர் உண்டாகாதோ என்று சத்தியபூர்வமாக சொல்லுகிறேன். சத்தியபூர்வமிதம் வசகா என்னுமா போல இப்படி ஆப்தனான நான் சொல்லுகையாலே பல சித்தியில் கண்ணடிவில்லை. பொய்யில்லாத மனவாள மாமனியான இவர் இப்படி மெய்யுரைக்க நெங்கிறானே அமோகமாக இருக்கிற இவர் பிரத்யட்சம் அடியாக எல்லாருக்கும் வேறு தப்பாது என்று துணிந்திருக்காமீரே. மாநிலத்தில் மெய்யுரைக்க நெங்கையாலே ராணோபி பிரஜாதம் அரிய கஷண சன்னிதம் என்று அந்த மகா பரிஷத்திலே சத்தியவாக்கியரான பெருமாள் சபதம் கூறினார் போலே யாய்த்து
இவர்கள் நடுவில் சபதம் கூறினபடி இனி இவர்கள் பிறப்புகிற பலவேஷம் இருக்கும்படியே అరుణి செய்கிறார். రాముడు అక్కడ శపథం చేశాడంట. శ్రీరామాయణంలో ఎవరి దగ్గర శపథం, ఎవరి మధ్యలో? హరి అంటే ఎవరు? వానర సైన్యాలు. ఆ వానర సైన్యాల మధ్యలో ఏం చేసింటే వాళ్ళకు సందేహం వచ్చేసింది. రాముడు జయిస్తాడో లేదో, రావణాసుడికి ఇంత బలం ఉండదు, ఎట్లా జయించాడో అని చెప్పి సందేహం వచ్చింది. అప్పుడు రాముడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఎవరి మధ్యలో ప్రతిజ్ఞ చేస్తాడు? చుట్టూ కోతిలు, వానర సైన్యాలు. ఆ కోతిల మధ్యలో నేను సీతని రక్షిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు కదా. తప్పకుండా రక్షిస్తాను, నేను రక్షించకుండా వదలలేను, ఇది నా సత్యమైన మాట అని చెప్పి రాముడు ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు అదే ప్రకారం ఇప్పుడు ఎవరు ప్రతిజ్ఞ చేస్తుంది? మన వాళ్ళు. ఏమిటి? మెయ్యురైకే ఆచార్య తిరువళ్ళు ఎవరు ప్రావణ్యంతో, ఎవరు ప్రేమతో ఉన్నారంటే, ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, తప్పకుండా మీకు మోక్షం దొరికింది. పయ్యరవిల్ మాయన్ పరమపదం ఉంగలుక్కాం కయ్యిలంగి నెల్లిక్కని. అక్కడ ప్రతిజ్ఞ చేసింది ఎక్కడ? శ్రీరామాయణంలో చుట్టూ వానర సైన్యాలు. ఆ వానర సైన్యాల మధ్యలో సత్యవాక్ అనే రాముడు నేను సత్యం చెప్తాను అని చెప్పి వాళ్ళ మధ్యలో శపథం చేశాడు. అయితే ఇక్కడ మనవాళ్ళం అని ఎక్కడ చూడ, చుట్టూ ఆచారులు ఉండారు. అక్కడ వానర సైన్యం అంటే పెద్ద పెద్ద గొప్పతనం. వాళ్ళందరూ భక్తులు, సామాన్యం కాదు. మనం వానర సైన్యాలు అనుకుంటాము, కోతిని అనుకుంటాము. ఎంత రాముడిని ప్రత్యక్షంగా సేవించాడు. దీనికి పైన ఏం వైభవం కావాలి? రాముడిని ప్రత్యక్షంగా సేవించాడు. మనం సేవించున్నామా? విగ్రహాన్ని సేవిస్తున్నాము. రాముడి తిరిమేని ప్రత్యక్షం సేవించాడు కదా, అదే వాళ్ళకి వైభవం కదా. అప్పుడు రామ భక్తులు ఉంటాయి, రెండు వానర సైన్యాలే, అంత భక్తి ఉంటుంది కదా. అదే ప్రకారం ఇక్కడ పూర్తిగా ఆచార పురుషులు ఉంటారు కదా. ఆ ఆచార పురుషుల ముందు మన వాళ్ళు సత్యం చేస్తున్నాడు. మెయ్యురైకేని ఆచారుడు తిరువడి దగ్గర మీరు ప్రేమ పెట్టుకున్నారంటే ఫలితం తప్పకుండా దొరకద్దు. అటుదే ఆ ఫలితం ఎట్లా దొరుకుతుంది చరిత్రని? ఆ ఫలితం స్వభావం ఏమేమి? మెయ్యురైకేన్ పయ్యరవిల్ మాయన్ పరమపదం ఉంగలుక్కాం కయ్యిలంగు నెల్లింకని. మాయన్ పరమపదం, అర్థమైందా? మాయన్ పరమపదం. అట్లయితే మాయన్ అంటే ఆశ్చర్యమైన చేట్టిదాలని చెప్పిన అర్థం. అట్లయితే మాయన్ అంటే ఏంది? కయ్యిలంగు నెల్లిక్కని. కయ్యిలంగు నెల్లిక్కని అంటే నేను ఉసిరికాయ చెప్పాను కదా. దీంట్లో 3 విషయం చెప్తున్నాడు. ఉంగలుక్కు మాయన్ పరమపదం కయ్యిలంగు నెల్లికని. మాయన్ పరమపదం, ఉంగలుక్కు మాయన్ పరమపదం కయ్యిలంగు నెల్లిక్కని. అట్లయితే ఆచార్యుడు తిరువడి మీరు పూర్తిగా మీరు ఆయన మీద ప్రేమగా ఉన్నారంటే ఆ ఫలితం ఎక్కడ తీసుకువచ్చారు? సద్దే వైకుంఠంలో చేస్తుంది. ఎట్లా స్వామి చేస్తుంది? పైత్త కాంబనయాం తిరువేంగడం మైత్తశోలై మైపూందడం తాழ்వరి అని చెప్పి తిరువామిడిలో 3వ పత్తు 3వ తిరువామిడి. దాంట్లో ఎట్లా అంటే ఆదిశేషుడు. ఇక్కడ భాషలు ఎట్లా ఉండదు? పయ్యరవిల్ మాయన్. అరవ్ అంటే పాము, అరవు అంటే పాము. పై అరవు అటంటే ఆ పాము ఎట్లా ఉంటుందంటే వికసిస్తూ ఉంటుంది. అట్నే పనామండలం అట్నే వికసిస్తూ ఉంటుంది. అట్లాంటి పై అరవిల్ మాయన్ అటంటే ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు ఎట్లా ఉంటుంది? అట్లాంటి ఆదిశేషుడు స్వామి ఎవరు? శ్రీమన్నారాయణ శ్రీవైకుంఠనాథుడు. అట్లాంటి శ్రీవైకుంఠనాథుడు అది ఆయన ఎవరు? మాయన్. పై అరవిల్ మాయన్ పరమపదం. అట్లయితే మాయన్ పరమపదం అంటే శ్రీవైకుంఠం అనేది శ్రీవైకుంఠనాథుడిది. సరే, శ్రీవైకుంఠ పరమపదం అంటే ఆ పరమపదం ఎట్లా ఉంటుంది? అక్కడ ఎట్లాంటి ఆ పరమపదం అస్పృష్ట సంసార గంధ నిత్యశూరునికి ఉండే వైభవం ఇది. అస్పృష్ట సంసార గంధ అంటే అటైతే నిత్యశూరులకి ఈ సంసార వాసన అనేది లేదు. సంసార వాసన అంటే ముక్కులు పెట్టుకుంటారా? అట్లా కాదు. ఇక్కడ వచ్చి వాళ్ళకి పుట్టిందే లేదు. ముక్తాత్మ వేరు, నిత్యాత్మ వేరు. 3 రకాలుగా ఆత్మని మనం తీసుకోవచ్చు. బద్ధాత్మ, నిత్యాత్మ, ముక్తాత్మ. బద్ధాత్మ అంటే ఎవరో మనమే, ఎక్కడో మనం ఎతకాల్సి మళ్ళీ అయితే ఈ సంసారంలో ఉండాం కదా, మనం అందరూ బద్ధాత్మ. ముక్తాత్మ అంటే ఈ సంసారంలో ఉండుకొని ఆచార తిరువడి పట్టుకొని
ఆచార్య ద్వారా మోక్షానికి పోతాడే అతనికి పేరు ముక్తాత్మ అని. అక్కడ పోయిన తర్వాత ఇక్కడే కాదు, ఇక్కడ ఆయనకి ముముక్షుని పేరు, ఆత్మ కాదు. ముముక్షు ఉంటే మోక్షంలో ఈయనకి ప్రీతి ఉండాలి అనే ఒక శబ్దానికి ముముక్షుని పేరు. అక్కడ పోయిన తర్వాత ఆయనకి ముక్తాత్మ అని పేరు వచ్చేస్తుంది. అయితే అక్కడే శాశ్వతంగా ఉంటారు కదా, ఆయనకి నిత్యాత్మ అని పేరు. అస్పృష్ట సంసార గంధాలు వాడు ఎప్పుడైనా ఒక కాలం ఈ లోకంలో వచ్చి ఈ సంసార సంబంధం వాళ్ళకి ఉండాలంటే లేదు. ముక్తాత్మకు ముందు సంసార సంబంధం ఉండింది, ఇప్పుడు లేదు. నిత్యశూరులకి ఎప్పుడే సంసార సంబంధం లేదు. అట్లాంటి ఊరు, అట్లాంటి వైభవం ఉండే ఆ సంసార వాసన లేకుండా ఆ నిత్యశూరులు ముక్తాత్మలు ఏం అనుభవిస్తారో అక్కడ అట్లాంటి అనుభవానికి ఎవరు పోతాడు? ఈయన పోతాడు. ఈ ఆచార్యుడు తిరుమల పెట్టుకున్నాడు, ఆచార్యుడి మీద ప్రేమ చూపించాడు, ఆచార్యుడి మీద ప్రీతి చూపించాడు, భక్తుడుగా ఉన్నాడు, ఈయన పోతున్నాడు. అప్పుడు ఈయన ఎట్లా పోతాడు? ముక్తాత్మ పోతాడు, ముక్తాడు. అయితే శ్రీమన్నారాయణ శ్రీ వైకుంఠం అంటాడు, పయ్యరవిల్ మాయన్ పరమపదం ఉంగలుక్కాం. మాయన్ పరమోదం. అటైతే నిత్యశూరులు ఆ నిత్యశూరులు అనుభవించే నిత్యం అనుభవించారు అసంకృతమైన జ్ఞాన అనుభవం. అటైతే అక్కడ పోయిన తర్వాత సదా పశ్యంతి సూరయగా. ఇప్పుడు కాలక్షేపం చేస్తున్నాం కదా, ఇంకో 10 నిమిషాల్లో కాలక్షేపం పూర్తి చేసేయాల. చెయ్యాలి. ఏం స్వామి చెప్పను కాదు, మీరు విన్నా కాదు, రెండే అయిపోయింది అనుకోండి. అక్కడ చేస్తానే ఉంటారు. సరే స్వామి, ఆకలి లేదు, టైర్డ్ లేదు, నోరు ఏదైనా గొంతు రాసుకుంటుందని లేదు, మాకు వింటాం, మాకు బోర్ పుట్టిపోతుంది లేదు, ఏదే లేదు, ఏమీ లేదు. అనుభవం 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 అనుభవం. సరే స్వామి, టైం అయిపోద్ది, టైమే లేదు. ఏం స్వామి ఎది చెప్పినా ఇట్లా చెప్తా ఉంటారు అంతే. ఇక్కడ 5 గంటలకు స్టార్ట్ చేశాము, 6:30కి పూర్తి చేయాలి. ఇది మన ఒక లెక్క పెట్టుకున్నాము, ఏంటి కాలలెక్కం కాలానికి. అక్కడ స్వామి 10 గంటలకి తిరువారాధన, 12 గంటలకు పూర్తి అయిపోయింది, 1 గంటకి భోజనం, దశారాధన అంటే బాలభోగం, మధ్యాహ్న భోగం, ఏమో భోగం ఉండదు, అన్ని భోగం అంటే అదంతా ఏమీ లేదు. అటైతే అక్కడ భోజనమే లేదంటే ఉండదు. ఏం భోజనం? భగవంతుడే భోజనం. ఉన్ను చూరు వరుగుని తిన్ను మెచ్చి. అప్పుడు మాకు ఆకలి అవుతుందా? ఏమీ లేదు, ఎప్పుడు భగవంతుడేమో. అటైతే మాకు ఇదంతా ఏదే గుర్తు రాదు. మనం ఇక్కడ అయిందంటే అప్పుడప్పుడు టైం చూస్తూ ఉంటాము. ఈ కాలక్షేప అధికారికి మొదటి ఎదిరితే టైం అయిపోయింది, ఈ రోజు ఇంత మాత్రం రావాలనుకున్నాము, ఇంకా పోలేదే, ఏమవుతుందో, ఇంకా 10 నిమిషాలతోనే ఉండదు, ఇంకా ఏం చెప్పతామో అది. అక్కడ ఆ మరం ఉండదంటే ఏదే లేదు, ఆనందంగా ఉండొచ్చు, పూర్తిగా ఉండొచ్చు. ఎప్పుడైనా ఏదైనా ఎప్పుడు ఆ సదా పశ్చించుకునేగా ఇట్లాంటి ఇట్లాంటి అమృతమైన అట్లాంటి అనుభవం దొరుకుతుంది కదా, అట్లాంటి తాగుకుపోతున్నాం. ఎంత వైభవం చూడండి, అట్లా తాగుపోతుందా. అట్టయితే అప్పుడు అట్లాంటి ఊరు మనకు దొరక. పయ్యరవిల్ మాయన్ పరమపదం. దీనికి చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలంటే, పయ్యరవిల్ మాయన్ స్వామి ఆయన వచ్చాడండి అటంటే ఏమే, ఆయనకి వైభవం ఉందని అర్థం. ఆయన వచ్చాడా అటైతే ఆయనకి వైభవం లేదని అర్థం. ఈ చెప్తే ధ్వనిలనే అర్థమైపోద్ది. ఆయన వచ్చాడా, అంత వైభవం, అంత ఆయన వచ్చాడా, అంత పెద్ద ఆయన వచ్చాడా అని చెప్పి ఈమె శబ్దే ధ్వని. ధ్వని అంటేనే ఆ శబ్దంలో పెట్టి మనం అర్థం చేసుకుంటాం కదా. ఇప్పుడు అదే ప్రకారం ఇప్పుడు ఈ పాసన సేవించండి. పయ్యరవిల్ మాయన్ పరమపదం ఉంగలుక్కాం. ఈ శబ్దం ఉండదు కదా. అయితే సేవించేటప్పుడు అది ఈ మాట చెప్పిన మాట సేవించకూడదు. సేవించడం సేవాకాల కర్మందులనే సేవించాలి. అయితే ఇక్కడ ఈ శబ్దం నేను ధ్వని ధ్వని అంటేనే నేను చెప్పే విధాన్ని కొంచెం పైకి ఎత్తాను అనుకోండి, నా శబ్దాన్ని నా నోటి మాటని పైకి ఎత్తాను అనుకోండి, దానికి వైభవం ఉండాలని అర్థం. ఆ పైకి ఎత్తిన దాన్ని క్లిక్ దించేసాను కానీ ఏం లేదు, వైభవం లేదని. ఇప్పుడు ఎట్ల స్వామినే పయ్యరవిల్ మాయన్ పరమపదం, పయ్యరవిల్ మాయన్ పరమపదం అని చెప్పాను ఒకటి. ఓ అంత వైభవమా ఆ పరమపదంకి అని చెప్పాడు. అనక ఉంగలుక్కాం అన్నాడు. ఉంగలుక్కాం మనకేమి ఏమీ లేదు. అప్పుడు ఎట్లా పయ్యరవిల్ మాయన్ పరమపదం ఉంగలుక్కాం. స్వామి ఇట్లా సేవించకూడదు. అయితే ఇట్లా చెప్తేనే దాన్ని అర్థం అవుతుంది. పరంపదం అంటే ఎక్కడో
మనం అంటే ఉంగలుక్క అంటే మనం అంటే ఏంటి ఈ లోకంలో ఎట్లా ఉంటాము నీచుడుగా ఉన్నాము అంటారు. అదే చెప్తాను ఎన్ని వ్యాఖ్యానాలు చెప్పిండు. అప్పుడు ఇదన్నీ ఎలా స్వామి మనకు తెలిపిస్తే ఎట్లా మనకు కనిపిస్తుంది అంటే ఇది కాలక్షేమం ప్రకరణం వ్యాఖ్యానం ఉంటే కూడా చెప్పలేదైనా పయ్యారవి మాయం పరమపదం ఉంగలుక్కాం అంటున్నా. అప్పుడు నీకు ఆచార్య తిరుడు పట్టుకున్న దాని మీద ప్రేమ పట్టుకుంటా అంటే తప్పకుండా ఓకోను అక్కడుండే పరంపద మీకు పొయ్యేదనికి ఉండే యోగ్యత మీకు దొరుకుతుంది. ఉంగలుక్కాం ఉంగలుక్కాం అంటే నేను ఎట్టాడు నేను ఏమీ లేదు, నిత్య సంసారి ఏదైనా ఒక ప్రయోజనం ఉండదా? లేదు స్వామి నేను తిరుపతి శ్రమిస్తున్నాను స్వామి, చూడకుండా శ్రమిస్తున్నాను స్వామి. తిరుపతి లేచి తిరుపతి నాడు అప్పుడు నాకు వైభవం లేదు, ఏ వైభవం లేదు. అర్థం తెలుసా? ఏం తెలుసు అప్పుడు ఏం లేదు. ఇది ఆలవందారు చెప్పుకున్నాడు అమర్యాదగా శుద్రగా అసుగా ప్రసవు పూపు నమ్మాడు చెప్పుకుంటాడు నీశని నిరవంటు విలేని అంత మోసమైన నేను తొండబడియాడు చెప్తున్నాడు. నిన్న మారు మోసం ఎవరలేదు, నేను బ్రాహ్మడుని పేరు ఆ బ్రాహ్మడు వంశానికే నేను చెడ్డోడుగా వచ్చి పుట్టాను. ఇన్ని చెప్పుకుంటాడు. అప్పుడు మన ఏమి అంత మోసం నిత్య సంసారి, ఏ యోగ్యత లేదు స్వామి అని చెప్తున్నారు. అప్పుడు ఎట్లా దొరికింది అట్లాంటి వైభవం ఉండే శ్రీవైకుంఠం? నాకు ఏ యోగ్యత లేదని చెప్తున్నా. ఎలా దొరుకుతుంది? తిరువడి ప్రభావం వల్ల దొరికింది. తిరువడి ప్రభావం తిరువడి ఆచార్యుడు తిరువడి ప్రభావం వల్ల దొరికింది కదా. అప్పుడు ఏం చేయాల? అన్బు వై అటనే ఉయ్యనినే ఉండాగిల్ ఉంగురుక్కల్ తంపదట్టే వైద్యం అన్బు అని అంటే దాంట్లో మీరు పెట్టిన దాని వల్ల దొరికింది అంటారు. అటైతే అన్బు అంటే ఏంటి? ప్రేమ, ఆయన మీద ఒక ప్రీతి, అది పెట్టేమిటే ఈత ఫలితం. అటైతే కయ్యరవిల్ మాయం పరమపదం ఉంగలుక్కాం కయ్యిలంగు నెల్లిక్కని మనకి ఎంత మాత్రం మనం మోసమైనడుగా ఉంటాం అనుకోండి, చాలా మోసం, సామాన్యంగా ఏది లేదు. అందులో ఉన్నా కూడా ఆచాడు అభిమానం ఉందంటే అంటే ఆచాడు మీద మన ప్రేమ చూపించి మన ప్రీతి చూపించామనుకోండి, అది ఎక్కడ తీసుకోబద్ది? పరపదం తీసుకో. లేదండి నేను ఇంకా మోసమైంది, నేను మంచోడు కాదండి, నేను అక్కడ పాపిస్తాడండి ఉన్ని అదే నీ మాట చెప్పిన దానివల్ల అప్పుడే పాపం చెయ్యాలా, చేసి దాని తర్వాత ఆచార్య దగ్గర పోవాలని అట్లా అర్థం కాదు. ఇప్పుడు వదిన నేను పాపిస్తాడని నాకు దొరకద్దా? నాకు ఆ యోగ్యత లేదా దొరకదంటే ఆచాడు ప్రేమ నువ్వు పెట్టేసి ఉంటే నీకు ఆ యోగ్యత ఆచార్యం కలిగిస్తాడు. నీ ప్రభావం వల్ల మోక్షం కాదు. మనం ఏమనుకుంటాము, ఓ నేను చేశాను అందువల్ల నాకు దొరుకుతుంది. లేదు, ఎందుకు ఆయన ప్రభావం అంటే భగవంతుడు చెప్పేశాడు, ఆయన తిరుడి పట్టుకో నేను ఇస్తాను. ఆయన ఎవరు? నేనే ఆయన. ఆచార్యుడుగా అవతారం చేసింది ఎవరు? శ్రీమన్నారాయణే కదా. అదంతా జరిగింది. అందువల్ల దొరుకుతుంది దీన్ని. దాని తర్వాత 32వ పాసనం మొదలు తిరువన్నాడు వైగయాழ்వార్ పాసనం. ఒక వైగయాழ்వార్ పాసనంలో ఒకటి చెప్తున్నాను. வெயில்ல மாநிலத்தில் வெய்யுருக்கே நிலையாலே ரமோபி சபதம் கொண்டபடி இனி இவர்கள் பெறப்போகிற பலவேஷம் இருக்கிறபடி அருள் செய்கிறார். அதுதான் பலபரியந்தமாயிலே இருப்பது வையரவில் மாடு இத்தியாதி வைத்த பாம்பனையான் திருவேங்கட என்கிறபடியே அஸ்பிருட்ட சம்சார கந்திரான நிச்சயோடிகளுக்கு அனுபாபியனாய் இருக்கிறவனுடைய ஸ்ரீவைகுண்டம் நித்திய சம்சாரிகளாய் இருக்கிற உங்களுக்கு அடியிலே அன்புண்டாயாலே ஆகத்தனைப்பார் அணையார் இவராயிராய் நாகத்தனையான் நகர் என்றது அதி சுலபமாய் அமோகமாக சித்திக்கும் மாநிலத்தில் கையறவில் மாயன் பரமபதம் உங்களுக்காம் அணைவது அரவணமையில் பூம்பாவையாகும் புணர்வது என்றும் தயாச ஆசி நமனம் நம்போகி என்றும் சேஷசோபி சியாசா சாசனம் என்றும் அனந்தன் பனாமணிகள் தன்னிலுவை மண்ணத்திலே வடிவாடும் மாமனரா வல்லவருகும் மற்ற நிலவருகும் ஆய்மகளும் இடவரும் இருக்க நடுவாக வீட்டிற்கும் நாரணம் என்றும் சொல்கிறபடியே பத்னி பரிஜனாதி பரிவித்ரானுடைய நித்திய விபூதியானது இருள் தருமானத்திலே பத்தராகிற உங்களுக்கு ఇంతవరకు చూస్తామంటే టైం అయిపోయింది. ఎంతవరకు చూస్తాం? ఇప్పుడు முதல் திருவந்தாதி பொய்கையாழ பாசனம் ஓதினா ஆகத்தனைப்பார் அனைவரே ఆయిరవాయ్ నాగత్తనయాన్ నగర్ అంటే ఒక దేశానికి పేరు. నెల్లూరు అని చెప్తాం, చీరాలని చెప్తాం, శ్రీరంగం చెప్తాం. అదే ప్రకారం ఇక్కడ ద్రావిడ దేశంలో నగర్ అంటారు. అప్పుడు ఏం స్వామి శ్రీవేకుడు ఏం నగరు? నాగత్తనయాన్ నగర్.
శ్రీవైకుడు ఈ పేరు విడిచిపెట్టే పొయ్యి ఆవిడ పెట్టాడు. నాగత్తనయ అంటే నాగత్తనయ అంటే ఆదిశేషుడు. ఆదిశేషుడు ఉండే తావుకు ఆదిశేషుడు పేరు పెట్టేసి నాగత్తనయ నగర్, బాలాజీ నగర్ అని చెప్తారు కదా. అదే శేషసాయి నగర్ అంటే ఆ ప్రకారం నగర్. నగర్ అంటే ఏమే ఆ ఊరికి పేరు. నెల్లూరు పేరు అదే ప్రకారం. ఆ ప్రకారం ఇప్పుడు పాసన ఏం రెండు అర్థం చెప్తున్నా. అనైవరే అనైవరే అంటే దీన్ని ఎట్టంటే నాగత్తనయ నగర్ అంటే శ్రీవైకుంఠం. ఆ శ్రీవైకుంఠం వాళ్ళు పోతారు, వాళ్ళు పోరు. రెండు చెప్తున్నాను. పొయ్యి ఆవిడ చెప్పే మాట ఇది. ఆయన భాష మొదటి తిరువందాది భాషణం ఇది. మొదటి తిరువందాదిలో 32 భాషణం ఇది. మొదటి తిరువందాదిలో 32 భాషణం. శ్రీవైకుంఠం కొన్ని వీళ్ళు పోతారు, వీళ్ళు పోరు. స్వామి రెండు చెప్పచ్చా? చెప్పచ్చా? ఎట్లా చెప్పచ్చు? ఎలా? ఒకే శబ్దమే వీళ్ళు పోతారని చెప్తుంది, వీళ్ళు పోరని చెప్తుంది. ఎలా చెప్తుంది? అది ఎలా స్వామి చెప్తుందంటే వీళ్ళంతా పోతున్నారు, వీళ్ళంతా పోలేదు అని చెప్పచ్చు. ఎట్టంటే ఎవరంతా పోతున్నారు, ఎవరంతా పోలేదంటే జ్ఞానకన్. అటైతే ఇప్పుడు మనకి ఈ సామాన్య కన్ను ఉంటది కదా, ఆ కళ్ళు కాకుండా జ్ఞానకన్ను అంటే అజ్ఞానం అంతకారం లేకుండా ఉండే కన్ను, అది జ్ఞాన కన్ను ఉండేది. అట్లాంటి జ్ఞానకుండనిగా అట్లాంటి యోగ ప్రభావంలో పూర్తిగా ఉండుకొని భగవంతుడి దగ్గర వాళ్ళకి అంత మాత్రం ప్రేమ లేదు, యోగం ఉండదు. అయితే ఇంద్రియం ఉంటది, చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు ఇదంతా ఉంటది. అదంతా ఎక్కడ పెట్టేశారు? అదంతా స్త్రీల దగ్గర పెట్టేశారు. వాళ్ళు చూస్తే ఆమె అనుభవించాలా, ఈ స్త్రీని అనుభవించాలా, ఈ స్త్రీని అనుభవించాలంటారు కదా, అట్లాంటి ఉంటారు. అయితే వాళ్ళకి యోగ ప్రభావం ఉండదు. అట్టా తోడు మోక్షానికి పోతారంటే పట్టణం వద్ద భగవంతు తిరుగు పట్టణం వద్దంటే పట్టణం కాదు. ఏంటంటే ఇంద్రియాలను జయించాలి కదా, ఈ ఇంద్రియాలు జయించకుండా కళ్ళు భగవంతుని చూడాల, చెవు భగవంతుని నామస్మరణం వినాల, నోరు భగవంతుని నామాన్ని చెప్పాల, ముక్కు ఆ తిరుతుల వాసన తీసుకోవాలి, ఈ కాళ్ళు భగవంతుని సన్నిధానం పోయి నడవాల. ఇదన్నీ చెయ్యాలా? ఇదంతా ఎక్కడెక్కడికో పోతుంది కదా. వాళ్ళకి శ్రీవైకుంఠం దొరుకుతుందంటే దొరకదు. వాళ్ళకి శ్రీవైకాడికి పోరు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే రే స్వామి వీళ్ళంతా ఈ ఈ ఇంద్రియాలు పూర్తిగా ఈయన ఈయన దగ్గర పెట్టుకోవాలి కదా, ఎక్కడ చూడకుండా భగవంతుడి దగ్గర పెట్టుకోవాలి కదా. ఆ ప్రకారం లేదు. అయితే భగవంతుడు మంచి చేసి వచ్చినప్పుడు నువ్వు చేయని వస్తున్నావా? ఎందుకు వస్తున్నావు? నాకే తెలిసే, నువ్వు ఎందుకు రావద్దే అని చెప్పకుండా చేస్తున్నావా? నమ్మగా ఉంటావు. చెయ్యని చెప్పరా, చేయలేదని చెప్పరా. దీనికి ఏం పేరు? అద్వేషం పేరు. ఆ ప్రకారం నేను ఉన్నాను కదా. దీని ఎవరు బిరివాచంలో వ్యాఖ్యానంలో చెప్తున్నాడు. ఆ ప్రకారం నేను ఉన్నాను. నేను ఇంద్రియాలను జయించాల్సిన పని లేదు. జయించపోయినా కూడా ఏమవుతుంది? నాకు భగవంతుడు మంచి చేసి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు చేస్తావు అని అడగకుండా చేస్తున్నాడు స్వామి అని చెప్పి ఆ ప్రకారం నేను ఉన్నానంటే అట్లాంటోడు ఎక్కడికి పోతారు? నాగత్తనయ నగర్, ఆ శ్రీవైకుంఠానికి పోతా అంటాడు. ఆ శ్రీవైకుంఠానికి పోతా అన్నాడు. ఏంటంటే ఇతను ఏదైనా ప్రయత్నం చేశాడా? ఏ ప్రయత్నం చేయాల. రెండోది ఇంద్రియాలు ఇతను వసానికి తీసుకురాలా. అయినా కూడా దీంట్లో ఏమైపోయింది? భగవంతుడు మంచి చేసినప్పుడు ఈయన అడ్డం పెట్టుకున్నాడు. అటంటే ఏం స్వామి? ఎన్నో రకరకాలుగా మనకి ఏదోదో మనకి ఇస్తా ఉంటారు. ఎవరో శ్రీవే ఇచ్చిన వాళ్ళు ఎవరో ఇస్తా ఉంటారు. దానంతా మనం అడ్డం పడుకొడతాం. సన్నిధికి పోతాం, రాను పిలిచింటారు, చీరంగా నటనాలు చేయిస్తాం. అదే చేయిస్తాను పిలిచి ఉంటారు. ఈయన ఫ్రీగానే ఉంటాడు, పోయి ఉండొచ్చు. అతను ఫ్రీగానే ఉండదు, పోయి ఉండొచ్చు. అదేంది అక్కడ పోతే ఏం దొరకద్ది, ఖర్చు అయిపోద్ది. అందుకని కుదరచ్చు కదా. ఇప్పుడు మనం అడ్డం పెట్టినట్టు ఇలాంటి అడ్డం పెట్టకుండా ఉంటే తప్పకుండా తప్పుతారు. ఇంకా దాని గురించి చెప్తున్నాను. ఏమనేది వచ్చే వారం చూస్తాం. ఆళ్వారం పెరుమానాజీయ తిరుమేశనం ఆచార్య అంత్య వివేశనం భాగవతాలు తిరువడిగలే శరణం. ఈరోజు చాలా చూశాను. అయినా ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలా, లేదంటే మళ్ళీ మీరు కార్యక్రమం ఆ రికార్డును తీసివేసుకొని వినొచ్చు. ఏదైనా